లూకా మొదటి అధ్యాయం 68 నుండి 75 వరకు ఉన్న లేఖన భాగములో ఒక భాగము ఇలాగ వ్రాయబడి ఉన్నది. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. చిన్న మాట మనం ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కొరకు వేడుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, పరిశుద్ధులందరిలో ఎన్నిక లేని వాడిని, తక్కువ తెలిసిన వాడిని ప్రభు, ఎందుకో ఈ సమయంలో నీ ప్రజల ఎదుట నిలువబెట్టుకున్నావు. ప్రజలు నీవారు, మేము నీవారము తండ్రి. నీవు మమ్మను సృష్టించినావు గనుక మేము నీవారం, మమ్మను విమోచించావు గనుక మేము నీవారం, మీ రక్తమిచ్చి మీరు మమ్మను కొన్నారు గనుక మేము మీ స్వంత ఆస్తి అయి ఉన్నాం ప్రభువా. మేము మాకు చెందిన వారము కాదు, మేము నీవారం గనుక తండ్రి, మీరు మమ్మను ఏలే రాజుగా మాతో మాట్లాడండి. మేము నడవలసిన మార్గం ఏమిటో మేము ఎరగము స్వామి. ఎన్నో వేల ప్రసంగాలు చేశాము, విన్నాం. ఇప్పటికీ మేము నిన్ను తగినంతగా తెలుసుకోలేదు. నిన్ను తెలుసుకోవలసిన దాంట్లో 1/4 వంతు కూడా మేము తెలుసుకోలేదని ఒప్పుకుంటున్నాం ప్రభు. మేము మా సర్వము నీకు తెలుసు, కానీ నీవు మాకింకా పూర్తిగా తెలియదు ప్రభు. నరరూపమున యేసు అనే నామమున 2000 ఏండ్ల క్రిందట సృష్టికర్తవైన నీవి భూమి మీదకి వచ్చి యజ్ఞమై తిరిగి లేచావని మాత్రమే మేము ఎరుగుదుము. నీ జ్ఞానము, నీ బుద్ధి జ్ఞానముల బాహుళ్యము, నీ సంకల్పములు ఏమై ఉన్నవో తెలియని అజ్ఞానులం ప్రభువా. దయచేసి మాతో మాట్లాడండి. వినుచుండగా మాకందరికీ ఏకాగ్రత, శ్రద్ధ, ఆసక్తి, గ్రహించుటకు జ్ఞానము, లోబడటానికి హృదయంలో సున్నతి మీ ఆత్మ ద్వారా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుడు వట్టివాడే నాయన. మీ సేవకుడు చెబితే వినాలని మేము రాలేదు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి మమ్మను కొన్న మా యజమానుడు మాట్లాడితే వినాలని వచ్చాం. మా ఆశ తీర్చండి ప్రభువా, సహాయం చేయండి. ప్రసంగ వేదిక మీద యేసుగాక మరెవ్వరూ కనబడకుండా నీ భక్తులందరినీ మరుగు చేయండి. యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగము పరిశుద్ధ లేఖనాలలో పై చూపులతో పరిశీలించి చూస్తే ఉండవలసిన స్థానములో లేదేమో అనే అభిప్రాయం కలుగుతుంది. ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నన్ను అపార్థం చేసుకోవద్దు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను ఆగి ఎందుకు మాట్లాడతానంటే నాకు నత్యం లేదండి. ప్రతి మాట, ప్రతి ముక్క మీరు మనస్సును పెట్టాలని నొక్కి మాట్లాడతాను. మళ్ళీ చెబుతున్నా, పై చూపులకు ఈ లేఖన భాగం లోతైన దృష్టితో పరిశీలించకుండా పై చూపులకు చూస్తే అవుట్ ఆఫ్ డ్యూ ప్లేస్, ఉండవలసిన స్థానములో లేకుండా వేరొక స్థానములో ఉన్నట్లుగా కనబడుతుంది. ఉండాల్సిన స్థానంలో లేదని నేను చెప్పడం లేదు, అలా కనబడుతుంది. అలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకు? పై చూపులకు చూస్తే. ఎందుకు ఇలాగంటున్నానో దయచేసి పరిశీలనగా చూడండి, వినండి. చదవబడిన లేఖన భాగములో యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి అయిన జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు ఆయన? దీనిని గూర్చి ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అని పలుకుతున్నాడు. దేనిని గూర్చి దేవుడు పలికించాడు? ప్రియులారా, ఈ మాటలు పలుకబడిన సందర్భము ఏమిటంటే
జకరియా లేవీయుడు యాజకుడైనటువంటి జకరియా పండు వృద్ధాప్యములో ఉండగా అతని భార్య అయిన ఎలిజబెత్ కూడా బహుకాలము గడిచిన వృద్ధురాలై ఉండగా సంతానము లేనటువంటి ఆ దంపతులకు దేవుడు ప్రత్యేకముగా దేవదూత చేత వర్తమానము పంపి తెలియజేసి ఒక పండంటి శిశువును, మగ శిశువును వారికి గర్భఫలముగా అనుగ్రహించాడు. యవనంలో ఉన్నప్పుడే పిల్లలు పుట్టలేదు. ఎలిజబెతును ఊళ్ళో వాళ్ళందరూ గొడ్రాలు గొడ్రాలు అన్నారు. గొడ్రాలు అనబడిన నీ భార్య అయిన ఎలిజబెత్ అన్నాడు గబ్రియేలు దూత. ఊళ్ళో స్త్రీలందరూ చెప్పుకున్నారు ఆ ముసలమ్మ గొడ్రాలండి అని. అలాంటి పరిస్థితులలో దేవుడు ఈ జకరియా భక్తుడు తన యొక్క వంతు క్రమము చొప్పున ధూపము వేయడానికి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు దేవదూత అయిన గబ్రియేలును పంపించి చెప్పాడు, జకరియా నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. నీ భార్య అయిన ఎలిజబెతు, గొడ్రాలనబడిన నీ భార్య అయిన ఎలిజబెతు గర్భము ధరించి కుమారుని కనును, అతడు దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు అని జకర్యాకు గబ్రియేలు తెలియజేశాడు. అయితే జకర్యా కాస్త అనుమానించాడు, ఇది ఎలాగూ జరుగును, నేను వృద్ధుడని, నా భార్య కూడా బహుకాలము గడిచిన వృద్ధురాలై ఉన్నది, ఇది ఎలాగూ జరుగును అన్నాడు. అప్పుడు గబ్రియేలు దూత అన్నాడు, నీవు దేవుని మాట నమ్మలేదు గనుక ఈ మాటలు నెరవేరు వరకు నీవు మౌనివై ఉంటావు, మూగవాడవై ఉంటావు అని చెప్పాడు. జకరియా పరిశుద్ధ స్థలంలో ధూపం వేసి బయటకు వచ్చాక మూగవాడుగా ఉన్నాడు. లోపలికి వెళ్ళక ముందు మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరిగిందో బయటకు వచ్చాక మూగ సైగలు చూస్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకున్నారు, ఓహో దేవదర్శనం కలిగినట్టుంది లోపల అని. సరే, ఎలిజబెత్ అమ్మ గర్భము దాల్చింది, 9 మాసాలు మోసింది, బిడ్డను కన్నది. దేవుని మాట ప్రకారం, యూదుల ఆచారం ప్రకారం 8వ దినాన ఆ బిడ్డకు పేరు పెట్టాలి, సున్నతి చెయ్యాలి. ఆ సున్నతి చేయడానికి వచ్చిన దినాన ఇతనికి ఏం పేరు పెట్టాలి? ఈ ముసలాయన్ని అడిగితే, జకర్యాని అడిగితే లాభం లేదు, నాలుక లేదు కదా, మూగవాడు కదా అని ఎలిజబెత్ అమ్మని అడిగారు. యోహాను అని చెప్పింది ఆమె. యోహానా, మీ పితరులో ఎవరికి ఆ పేరు లేదుగా, యోహానని ఎందుకు, ఇంకేదైనా పేరు పెడదాం అన్నారు వాళ్ళు. కాదు కాదు, యోహాననే పెట్టమంది. ఎందుకంటే గబ్రియేలు దూత ఆ పేరు పలికాడు, నీ బిడ్డకు యోహానని పేరు పెడతావని. సరే, ఈ ముసలిందుకో ఇలా చెబుతోంది, ఈయన్ని విందాం, జకర్యా గారిని అడుగుదామని చెప్పి ఆయన్ని అడిగారు. నోరు లేదుగా, నోరు లేదు కనుక పలక తీసుకురమ్మని చెప్పి ఆ పలక మీద యోహాను అని రాశాడు. ఆయన ఆశ్చర్యపడ్డారు. వెంటనే అతని నాలుక సడలి నోరు తెరవబడగా దేవుని స్తుతించుచు మాటలాడసాగినట. 64వ వచనంలో ఈ సంగతులు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని ఆశ్చర్యపడి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోసాగారు. ఆ సమయంలో ఆ బిడ్డను ఎత్తుకొని అతని తండ్రి అయిన జకరియా ఇట్లు ప్రవచించెను. అది నేపథ్యం. ఆ శిశువు 8 రోజుల శిశువు అయినటువంటి యోహానును ఎత్తి పట్టుకొని అంటున్నాడు, దీనిని గూర్చి ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట ఏమి పలికించాడండి? యోహాను పుడతాడని ప్రకటించాడా? యేసు పుడతాడని ప్రవచించాడా? ఆలోచించండి. ఆది నుండి దేవుడు చెప్పింది యేసు జన్మమా లేక యోహాను జననమా? ఆలోచించాలి. ఏదెను తోటలో ప్రప్రథమంగా దేవుడే ప్రవచించాడు. ఏమని? పురుష ప్రమేయము లేకుండా స్త్రీ సంతానముగా ఒక పురుషుడు జన్మించి
సర్పము యొక్క తలను చిదుముతాడని యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడే ఏదెను తోటలో ప్రవచించాడు. తర్వాత మోషే భక్తుడు ప్రవచించాడు, మీ సహోదరులలో దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను పుట్టించును, ఆయన మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడును. అది క్రీస్తును గూర్చిన ప్రవచనం. ఆ తరువాత ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో ఆ ప్రవక్తలందరూ ఈ దినమును గూర్చి ప్రవచించారు. యజ్ఞమును గూర్చి యెషయా ప్రవచించాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. మీకా ప్రవచించాడు, ఆ కన్యకుమారుడు బెత్లెహేము నుండి పుడతాడని. ఎందరు ప్రవక్తలు ప్రవచించారో అందరూ ఆయనను గూర్చి ప్రవచించారు. దానియేలు ప్రవచించాడు, 69 వారములు గడిచిన పిమ్మట అభిషిక్తుడగు మెస్సియా సిలువ వేయబడును. క్రీస్తు ప్రభుని సిలువ యజ్ఞానికి తారీఖు నిర్ణయించిన ప్రవచనం అది, 70 వారాల ప్రవచనం. All the prophets have prophesied about Christ, not John the Baptist. ప్రవక్తలంతా క్రీస్తును గురించి మాట్లాడితే ఇక్కడేమో జకరియా మాట్లాడతాడు ఏమిటంటే, ఆది నుండి దేవుడు పరిశుద్ధ ప్రవక్తల నోట దీనిని గూర్చి యోహానును గూర్చి ప్రవచించాడంట. అసలు ఈ మాటలు ఎవరిని గూర్చి పలకాలంటే యేసుక్రీస్తును గూర్చి పలికితే ఇంకా ఎక్కువ సమంజసంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? అదే జకరియా భక్తుడు బాల యేసును ఎత్తుకున్నాడు అనుకోండి. యేసు బాలుని ఎత్తుకొని 8 రోజుల పసికందుగా ఉన్నటువంటి బాలయేసును ఎత్తుకొని ఆ యేసును చూస్తూ దీనిని గూర్చి దేవుడు ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంటే ఎక్కువ సమంజసంగా ఉంటుంది. ఆది నుంచి దేవుడు చెప్పిందేమో యేసును గూర్చి, ఈ ముసలాయన ప్రవచిస్తూ ఉన్నాడు అసలు దేవుడు నా కొడుకును గూర్చే ప్రవచించాడని. పైచూపులకు ఈ మాటలు అంత సమంజసంగా లేనట్టు కనిపిస్తుంది, కానీ లేఖనాలలో పొరపాటు ఉండదు. లేఖనాలలో పొరపాటు ఉండదండి. లేఖనములో పొరపాటు ఉన్నదని మనము భావించినప్పుడల్లా పొరపాటు మన అవగాహనలో ఉంది, మన అండర్స్టాండింగ్లో పొరపాటు ఉంది, కానీ బైబిల్లో పొరపాటు లేదు, ముమ్మాటికే లేదు. ఎప్పుడైతే దేవుడు ఇలాంటి విడ్డూరమైన సంగతులు, పారాడాక్సికల్, అపేరెంట్లీ సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వ్రాయిస్తాడో, పైకి వైరుధ్యముగా ఉండే సంగతులు ఎప్పుడైతే దేవుడు రాయిస్తాడో, మనము ఊహించనలవిగానంత దేదీప్యమానమైన ప్రత్యక్షత అక్కడ ఇమిడి ఉన్నదని మనం ఎప్పుడు గ్రహించాలి, మనస్సును పెట్టుకోవాలి. ఇక్కడ ఏదో ఒక మాట అపసవ్యంగా ఉంది, ఉండకూడని చోట ఉంది, వ్రాయబడాల్సిన విధంగా వ్రాయబడలేదు అని ఎప్పుడైతే మనకు భావన కలుగుతుందో వెంటనే గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ఏదో అక్కడ నీకు బయలుపరుస్తున్నాడు. సో దట్ యు విల్ క్వశ్చన్ గాడ్ అబౌట్ దాట్, యు విల్ ఆస్క్ ద లార్డ్ అబౌట్ దాట్. ప్రభువా ఏమిటిలా రాశావు, నీవు అడిగితే నీకు చెప్దామని. ఉదాహరణకు యోహాను 14:6 గూర్చి నా చిన్నతనం ఉండి నాకు ఒక అభ్యంతరం ఉండేది. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని యేసు ప్రభువారు అన్నారు. నేను 6 సంవత్సరాల ప్రాయంలో రక్షింపబడ్డాను, 10 సంవత్సరాల ప్రాయంలో పరిశుద్ధాత్మ పొందాను, 14 ఏళ్ల ప్రాయంలో వాక్య పరిశోధన మొదలు పెట్టాను. ఈ సంగతులు లోగడు కూడా మీకు విన్నవించాను అనుకుంటాను. ఆ బాల్య ప్రాయం నుండి నాకు ఆ వచనం అంటే కాస్త కొంచెం ఆబ్జెక్షనబుల్గా ఉండేది. ఎందుకో తెలుసా? ఆ వచనం అన్యుడికి క్రైస్తవేతరుడికి మనం చెప్పడానికి వీలు లేకుండా ఉంది.
నేనే మార్గమును సత్యమును జీవమును అన్నంత వరకు సరే బాగానే ఉంది. అవతల ఏమన్నాడు, నా ద్వారా తప్ప ఎవడును మోక్షమునకు రాడు అంటే ఎంత బాగుండేది. నా ద్వారా తప్ప ఎవడు రక్షణ పొందలేడు అంటే ఎంత బాగుండేది. నా ద్వారా తప్ప ఎవడును నరకాగ్ని తప్పించుకోలేడు, పరలోకానికి రాలేడు, ఎన్నో విధాలుగా చెప్పొచ్చు. అవన్నీ వదిలేసి తండ్రి వద్దకు రాడు అంట. తండ్రి వద్దకు అనేసరికి అన్యుడికి చెప్తే మరి ఈ తండ్రి ఎవరండి అంటున్నారు. తండ్రి ఎవరు? ఇంకో దేవుడా? ఈయనే దేవుడు అనుకుంటున్నాం. మళ్ళీ నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడంటే ఆయన ఇంకో దేవుడు తండ్రి ఉన్నాడా అని లేనిపోని క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది అక్కడ. యేసుప్రభు అన్నాడండి, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని అన్నాడంటే అవునా సార్ అంటే ఈయన ద్వారా మనం తండ్రి వద్దకు పోతామంటే ఆయన ఎవరు సార్? మరి ఈయనే దేవుడు అనుకుంటున్నాం కదా. త్రిత్వం అనే మర్మం క్రైస్తవులకి అర్థం కాలేదు. అన్యులకి ఏం చెప్తాము? చెప్తాం అనుకోండి, అది కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారు, ముగ్గురు నిత్యులే అనంతకాలం నుంచి ఉన్నారు అని చెప్తే ఇక వాడి మనసు అంతా వేదాంతంలోకి వెళ్ళిపోద్ది. పశ్చాత్తాపం ఎక్కడొస్తుంది, మారు మనసు ఎక్కడొస్తుంది? He will feel that he is a philosopher, not a sinner. If you discuss theological issues with an unconverted man, he will never be saved. ఏమిటి ప్రభువా ఇంత చిక్కు తెచ్చిపెట్టావు, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు అంటే ఎంత బాగుండేది అని నేను అడిగాను. కానీ ప్రభు ఏం చెప్పారు తెలుసా? పిచ్చోడా, నీకు వచ్చిన ఐడియా నాకు రాదనుకున్నావా? అది అలాగే ఉండాలి, అక్కడేదో ప్రత్యక్షత ఉంది అని. తర్వాత ఎప్పుడో నాకు తెలిసింది, ప్రభువే చెప్పారు ఒకప్పుడు. ఏంటంటే మరణించిన భక్తులు యేసు ప్రభువు వారు అవతరించక ముందు మరణించిన వాళ్ళు లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడను. ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్, అవతరించక ముందు క్రీస్తు వారికి సర్వశక్తి గల దేవుడుగా ప్రాచీన కాలంలో బయలుపరచబడ్డాడు. కానీ యేసు నామము వారికి అప్పుడు తెలియదు. క్రీస్తుకు ముందు చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. క్రీస్తుకు ముందు చనిపోయిన వారందరూ భూమి యొక్క క్రింది భాగములలో ఒకానొక విశ్రాంతి స్థలములో విశ్రాంతి పొందుతూ ఉన్నారు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో మరణించే వరకు. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించినప్పుడట ఆయన ఆరోహణం కాకముందు మొదట భూమి యొక్క క్రింది భాగములకు కూడా దిగిపోయేనట. ఎఫెసీ 4:9 ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. కింద ఫుట్ నోట్లో మొదట దిగననియు, పైకి ఆరోహణం కాకముందు ముందు కిందికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పైకి పోయాడంట. కిందికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అనుకున్నారు? యేసు ప్రభు వారు కిందికి ఎందుకు పోయాడు? పరలోకానికి వెళ్ళక ముందు కిందికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కిందికి వెళ్ళి అప్పుడు మళ్ళీ పైకి ఎందుకు వెళ్ళాడు అని మనం ఆలోచిస్తే, ఆయన పూర్వకాలమందు మరణించిన వాళ్లకు సువార్త చెప్పడానికి వెళ్ళాడు. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మృతులకు కూడా సువార్త ప్రకటింపబడెను. సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆదాము, హేబెలు, అబ్రహాము, దావీదు వీళ్ళందరూ యేసు ప్రభు వారు మరణించే సమయం దాకా భూమి కింది భాగముల్లో పాతాళములోని ఒక గదిలో పరదైసు అనే ప్రదేశంలో వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. ఆదాము అందరు కిందే ఉన్నారు, కిందికి వెళ్ళాడు ఆయన. అందుకే శిలువ మీద దొంగని తీసుకెళ్ళాడు. నీవు నాతో పాటు నేడు పరదైసులో ఉంటావు అంటే నేను పరదైసుకి వెళ్తున్నానని. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళకి వెళ్ళి బోధించారట యేసు ప్రభువు వారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి
ప్రకటించెను. యేసు ప్రభువారు శరీరంతో పోలేదు చెరలో ఉన్న వాళ్ళ దగ్గరికి, ఆత్మగా వెళ్ళాడు. ఎప్పుడు జరిగింది అది? 3 రోజుల పాటు యేసు శరీరం సమాధిలో ఉంది. యేసు ఆత్మ పాతాళానికి దిగిపోయి ప్రక్కన ఉన్న గది, పరదైస్ అనే గదికి వెళ్ళి తమకు తెలిసినంత మేర నీతిగా బ్రతికి చచ్చిపోయిన వాళ్లకు సువార్త చెప్పాడు. ఆయన చెప్పి వాళ్లకు కూడా ప్రభు అయ్యాడట. 4:9 తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. దట్ ఇస్ ద వెరీ పర్పస్. ఆయన చనిపోయిన ఉద్దేశం ఏంటంటే, యేసు చనిపోవుట ద్వారా మృతులకు కూడా ప్రభు అయ్యాడు. ఏ మృతులకు? పాత నిబంధన కాలంలో చనిపోయిన మృతులకు. వాళ్ళందరూ ప్రభువుని అంగీకరించారు. అప్పుడు వాళ్ళున్న చెరను చెరగానే పట్టుకొని పోయి 3వ ఆకాశంలో పెట్టాడు. లాజరు ధనవంతుల చరిత్ర జరిగినప్పుడు పరదేశం ఎక్కడుందంటే భూమి యొక్క కింది భాగములలో ధనవంతుడు కాలుచూ ఉన్న గదికి ప్రక్క గదిగానే ఉంది పరదేశం. లాజరు నెమ్మది పొందుతున్నాడు, ధనవంతుడేమో యాతన పడుతూ అగ్నిజ్వాలలో ఉన్నాడు. ఒకరికొకరు కనుచూపు మేరలో ఉన్నారు. చూస్తే కనబడుతున్నారు, కేక వేస్తే వినబడుతుంది, జవాబు వస్తుంది. దాటడానికి మాత్రమే వీలు లేదు, అగాధం ఉంది. దాటలేమంతే తప్ప కమ్యూనికేషన్ అంతా నడుస్తూనే ఉంది. ధనవంతుని ప్రక్కలో ఉన్నటువంటి, ధనవంతుడు ఉన్న గదికి ప్రక్కలో ఉన్నటువంటి ఆ చెరను చెరగానే యేసు పట్టుకుపోయాడు. ధనవంతుని చరిత్ర జరిగినప్పుడు భూమి కింది భాగములో ఉన్న చెర పౌలు కాలం వచ్చేసరికి అడ్రస్ మారింది. నేను 1980లో సేవ ప్రారంభించినప్పుడు నల్లగొండ జిల్లా నకిరేకల్లు నా అడ్రస్. 80లో 84 వచ్చేసరికి కుక్కట్పల్లి హైదరాబాద్ అడ్రస్ మారింది. అలాగే క్రీస్తు శిలువ యజ్ఞానికి ముందు పరదైసు అడ్రస్ ఎక్కడ అంటే భూమి కింది భాగములు. కానీ పౌలు భక్తుని కాలం వచ్చేసరికి ఎక్కడుందంటే దాని అడ్రస్ మారిందని పౌలు చెప్తాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూస్తే, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమును కొనిపోయి దేవుని పరదైసులో ప్రవేశించి మనుషుడు వచింప శక్యము గాని మాటలు విన్నాడు. విన్నారా? ఆ మనుష్యుడు పరదైసులోకి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాడట? He went into the 3rd heaven. That is where the paradise was situated by Paul's time. పౌలు యొక్క కాలానికి అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయింది. అదేంటది? ధనవంతుని ప్రక్కన ఉన్నది 3వ ఆకాశానికి ఎప్పుడు పోయిందంటే ఆ ప్రశ్నకు జవాబే ఎఫెసీ 4:8. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి. గతకాలపు భక్తులందరూ వారు నరకానికి వెళ్ళలేదు, పరలోకానికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే యేసు ఇంకా రాలేదు. యేసు వచ్చాక, యేసు 2వ రాకడలో పునరుద్ధానం పొందాక మాత్రమే త్రిత్వముగా శరీరం ఆత్మ ప్రాణము 3 భాగములుగా త్రిత్వంగా మాత్రమే మనుషులు పరలోకానికి వెళ్ళాలి. అందుచేత అంతవరకు పరదైసులో ఉన్నారు. తర్వాత యేసు వెళ్ళి వారికి సువార్త ప్రకటించాక నీతిమంతుల పునరుద్ధానం కొరకు వాళ్ళు యోగ్యులయ్యారు. కడబోర ధ్వనించినప్పుడు క్రీస్తునందున్న మృతులు లేచేటప్పుడు ఆదాము లేస్తాడు, అబ్రహాము లేస్తాడు, నోవహు లేస్తాడు, హేబెలు పునరుద్ధానుడు అవుతాడు, యెషయా, యెహెజ్కేలు, ఇతర దేశాల భక్తులందరూ లేస్తారు. ఇంత చరిత్ర ఉంది కనుక యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అన్నాడు. తండ్రి వద్దకు అంటే అర్థం ఏంటంటే అది పరదైసు కాదు.
తండ్రి ఉండే స్థలం పరలోకం. క్రీస్తుకు ముందున్నవారు, క్రీస్తు తర్వాత పుట్టినవారు ఎవరు పరలోకానికి వెళ్ళినా, ఎవరినైనా మీరు అడగండి, అబ్రహాముని అడగండి, లేక ఇస్సాకుని అడగండి, దావీదుని అడగండి, మీరు పరలోకానికి ఎలా వచ్చారండి అని అంటే రెండవ రాకడలో మేము యేసుక్రీస్తు ద్వారా వచ్చామంటారు. యేసుక్రీస్తు ద్వారా మీరు రావడం ఏంటి? మీరు పుట్టినప్పుడు యేసు లేడుగా. లేకపోతేనే మేము వేరే ఊళ్ళో పోయి రెస్ట్ తీసుకుంటుంటే అక్కడికి వచ్చాడు ఆయన. అక్కడికి వచ్చి చెప్పాడు సువార్త. అప్పుడు మాకు కూడా ఆయన ప్రభువుగా మారాడు, మాకు ప్రభు అయ్యాడు. అంత మర్మం ఉంది గనుక యేసు ప్రభువారు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అంటే, యేసుక్రీస్తును అంగీకరించని వారు, తెలిసినంతలో సువార్త వినని వారు, యేసు కంటే ముందు బ్రతికి చనిపోయిన వాళ్ళు, మోక్షపురానికి వెళ్ళకపోయినా సువార్త వినడానికి యోగ్యులుగా పరదైసుకు వెళ్ళారు. యేసు లేకుండానే వాళ్ళు తెలిసినంతలో భక్తిగా బ్రతికి పరదైసుకు వెళ్ళారు. కానీ పరలోకానికి మాత్రం యేసును అంగీకరించాకే వెళుతారు. అబ్రహామైనా, ఆదామైనా, హవ్వైనా, ఎవరైనా. గోయింగ్ ఇన్ టు ప్యారడైజ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. గోయింగ్ టు ద ఫాదర్స్ హౌస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. పరదైసుకు అంతకుముందు ఉన్న వాళ్ళు వెళ్ళారు, కానీ తండ్రి యొక్క ఇంటికి మాత్రం రెండవ రాకడలో యేసు ద్వారా మాత్రమే ఎవరైనా వెళుతారు. భారతదేశంలోని మహర్షులు కూడా పరదైసులో ఉన్నారు. ఆ భారతదేశపు మహర్షులు ప్రాచీన కాలంలో గౌతమ బుద్ధుడు, వాళ్లకు యేసు ప్రభు సువార్త చెప్పాడు, వాళ్ళు ప్రభువుని నమ్మారు, వాళ్ళు పరలోకంలో ఉంటారు. భారతీయ మహర్షులను మీరు వెళ్ళి పరలోకంలో అడగండి, మీరు ఎలాగొచ్చారయ్యా పరలోకానికంటే, యేసుని బట్టి వచ్చామంటారు. యేసు మీకు ఎలా తెలుసు? మేము పరదేశంలో ఉండగా ఆ దొంగవాడిని వెంటేసుకొచ్చి వాడితో సాక్ష్యం ఇప్పించాడండి, మేము అప్పుడు నమ్మామంటారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, చిన్న ఉదాహరణ. దేవుడు ఏదైనా ఒక మాట ఇదేంటి ఇలా మాట్లాడాడు అని మనకు అనుమానం వస్తే దాని వెనుక బోళ్ళంతా చరిత్ర ఉంటుంది. అలాగే ఈ విషయం కూడా, యేసును గూర్చి అనాల్సిన మాట యోహానును గూర్చి అంటున్నాడు. దీనిని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట యోహానును గూర్చా దేవుడు చెప్పాడు. ఎందుకు ఇలాగన్నాడో మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ రాత్రి తెల్లవార్లు చెప్పుకోవాల్సినంత చరిత్ర ఉంది దాని వెనుక. నేను లోతుల్లోకి వెళ్ళక ముందు ఒక వ్యాఖ్యాన సూత్రాన్ని మీకు విన్నవిస్తాను. బైబిల్ గ్రంథములోని ప్రతి మాటకు ఇంకొక జంట పక్షి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు దయచేసి, మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. ఈ ఒక విషయాన్ని మరిచారంటే ఇంకా బైబిల్ మనకు కొరకరాని కొయ్యగా కొరుకుడు మింగుడు పడనటువంటి ఇనుప గుగ్గిళ్ళు లాగా మారిపోతుంది. ఇనుప గుగ్గిళ్ళు అంటే తెలుసా? ఒకటి గుగ్గిళ్ళు అంటే చాలా ఇష్టమట. ఇనుముతో చేసినవి తీసుకొచ్చి ఇచ్చాడు, ఇనుప రవ్వలు. అది గుగ్గిళ్ళలాగా ఉన్నాయి, షేపు వేసుకొని కొరికితే పళ్ళుడేలాగా ఉన్నాయి, కానీ అవి నలగడం లేదు. బైబిల్ చాలా మందికి ఇనుప గుగ్గిళ్ళే, అర్థం కాదు. చదువుతాం కానీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే వ్యాఖ్యాన సూత్రాలు తెలియకపోతే అర్థం కాదంతే. బైబిల్ కొనుక్కోగానే అంత తెలిసిపోయిందని కాదండి. నేను ఎప్పుడో ఒక ఉదాహరణ, ఉపమానం చెప్తూ ఉంటాను. బైబిల్ గ్రంథాన్ని దైవ ప్రత్యక్షత ఆధారంగా చదవాలి, తెరవబడిన మనోనేత్రాలు కలిగి చదవాలి, పరిశుద్ధాత్మ అభిషేకపు సహాయంతో చదవాలి. తల మీద పరిశుద్ధాత్మ నూనె ఉండాలి, మనోనేత్రాలు వెలిగించబడి ఉండాలి. తర్వాత దేవుడు తన ప్రత్యక్షత మనకి ఇవ్వాలి. మీకు ఒక విచిత్రమైన సంగతి చెప్పన, మనోనేత్రాలు వెలిగించబడినందున అన్నాడు ఎఫెసీ 1:17లో. అది ఎంతవరకు పరిమితం తెలుసా? యేసుక్రీస్తే లోకరక్షకుడని తెలుసుకునే వరకు మాత్రమే ఆ వెలిగింపు పరిమితం. విశ్వాసి మనోనేత్రాలు 2 సార్లు వెలిగించబడాలి.
రక్షకుడెవరో తెలుసుకోవడానికి ఒకసారి దేవుడు మన కళ్ళు వెలిగించాడు. దేవుని ధర్మశాస్త్రములోని మరుగైన సంగతులను చూడటానికి మళ్ళీ దేవుడు వెలిగించాలి. దావీదు అనుభవమే దీనికి నిరూపణ. దావీదు ఏమన్నాడండి మనకు తెలుసుగా. 119వ కీర్తన 18వ వచనం ఎన్ని వేల సార్లు చెప్పుకున్నాము కదా. ఏమన్నాడండి? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. అంటే దావీదుకు ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులను చూడడానికి కళ్ళు గుడ్డివైపోయినాయి. కానీ మొత్తం గుడ్డి కళ్ళ మరి అసలేమి ఆత్మీయ సంగతులు చూడలేడా? 27వ కీర్తన 9వ వచనంలో ఇలాగంటాడు, ప్రార్థిస్తున్నాడు దావీదు, దేవా నీ ముఖమును నాకు దాచకుము. అంటే దేవుని ముఖం చూడటం అలవాటైపోయింది. ప్రతిరోజు దేవుని ముఖాన్ని చూస్తున్నాడు. ప్రభువా నీ ముఖాన్ని దాచకు నాయన అన్నాడు. 39వ కీర్తన ఆఖరి వచనంలోనైతే ప్రభువా నన్ను కోపంతో చూడకయ్యా అని వేడుకున్నాడు. దేవుని ముఖాన్ని చూడటమే కాదు, దేవుని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, దేవుని ముఖ కవళికలు, ఆయన ప్రసన్నంగా చూస్తున్నాడా, ఆగ్రహంతో చూస్తున్నాడా అనేది కూడా తెలుసుకోగలిగినంతగా ఆయన మనోనేత్రాలు సాధన చేయబడ్డాయి. He could see the face of God and read the facial expressions of God. అంతటి వెలిగింపు కలిగిన వాడు ఏం ప్రార్థన చేస్తున్నాడండి? దేవాని వాక్యములోని రహస్యమైన సంగతులు చూడడానికి నా కళ్ళు తెరువు. యేసే క్రీస్తుని, యేసే రక్షకుడని తెలిసినంత మాత్రాన నీ కళ్ళకు మొత్తం చూపు వచ్చేసిందని భ్రమపడకు. So many people know the true God, but they don't know the truth of the true God. నిజమైన దేవుడు తెలుసు, ఆ దేవుని గురించిన సత్యం తెలియదు. ఎందుకంటే సెకండ్ ఎన్లైటన్మెంట్ లేదు, రాలేదు. దావీదు ఉన్న కండిషన్లో ఉన్నారు. దేవుడు తెలుసు అంతే, కానీ లేఖనం తెలియదు. లేఖనం కొరకు మళ్ళీ ఒకసారి మన కళ్ళు దేవుడు వెలిగించాలి. అందుకే బేతాళ జాన్ కవి గారు, దైవజనులు, మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలోనే ఆయన రాసిన పాట ఒకటి ఉందండి, పరిశుద్ధాత్మను గోరుమా జీవమా యేసు ప్రభుని పేరట వేడుమా. అందులో ఒక మాట అన్నాడు, పరిశుద్ధాత్మ లేనిది బైబిల్ చదివినా చదివినట్టే కాదు పొమ్మన్నాడు. కొంతమంది నేను బైబిల్ 30 సార్లు చదివాను, 50 సార్లు చదివాను, 70 సార్లు చదివాను అని చెప్పుకుంటారు. చాలా సంతోషం, మంచిదే, దాని గురించి అభినందించవలసిందే, చాలా సంతోషం. అంత శ్రమ తీసుకున్నారు, 70 సార్లు చదవడం మామూలా, సామాన్యం? అది చాలా అభినందనీయమే, శ్లాఘనీయమే. కానీ కేవలము నంబర్ ఆఫ్ టైమ్స్ చదివినంత మాత్రాన్ని ఇది తెలిసిపోయింది అనుకోకూడదు. ఒక ఉపమానం చెబుతాను. హైదరాబాదులో సాలార్జంగ్ మ్యూజియం ఉంది. కొన్ని వందల గదులు, ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాచీన రాజుల యొక్క కళా సంపద, శిల్పాలు, అద్భుతమైన నకిషీ పనితనం కలిగిన ఉపకరణాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఆయన అంటున్నాడు, నేను 100 సార్లు మ్యూజియం అంతా తిరిగాను, నేను అడుగు పెట్టని గది లేదు, ప్రతి గదిలో 100 సార్లు అడుగు కాలు మోపాను, వచ్చాను, మ్యూజియం అంతా నేను తిరిగాను అని చెబుతున్నాడు. కానీ పాపం పరీక్షగా చూస్తే పాపం అతడు గ్రుడ్డివాడు, కళ్ళు లేవు. పాపం కళ్ళు లేనివాడు 100 సార్లు వెళితే ప్రయోజనం ఏంటి, 1000 సార్లు పోతే ప్రయోజనం ఏంటి? కళ్ళు లేనివాడు 100 సార్లు వెళ్ళొచ్చిన దానికంటే కళ్ళున్నవాడు ఒక్కసారి తిరిగి వస్తే ఎక్కువ సంగతులను గ్రహించగలడు. మనోనేత్రాలు వెలిగించబడని వాడు 1000 సార్లు బైబిల్ చదివేదానికంటే మనోనేత్రాలు అభిషేకించబడిన వాడు ఒక్కసారి చదివితే ఎక్కువ సత్యాన్ని గ్రహించగలుగుతాడు.
ఎన్నిసార్లు చదివేవనేది ముఖ్యం కాదు, ఎంతవరకు నీకు వెలిగింపు ఉంది, ఎంతవరకు ప్రత్యక్షత ఉంది, అది ముఖ్యం. అందుకే కదా భక్తుడు అన్నాడు, పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనమే గాదది, వేదాగమ పఠనమే గాదది. నిరాచి కాటిల్ట సరకులు వెదకు రీతి పల్మరు వెదకి నను నిరర్ధకమైపోవును వేగ. నిరాచి కాటిల్ట సరకులు వెదకు రీతి పల్మరు వెదకి నను నిరర్ధకమైపోవును వేగ. పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట, అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట. నిరానమ్మి మొరబెట్టు పరమ పావనుడద్ది కరుణించి నీ కొసగు మరణాంతమగు దనుక. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ చదవాలి. తెరవబడిన మనోనేత్రాలతో బైబిల్ చదవాలి. ఆత్మ ప్రత్యక్షత కలిగి చదవాలి. లేకపోతే అంతా గందరగోళమే, బాబెలు గోపురం, కలవరం. వ్యాఖ్యాన సూత్రాలు తెలియాలి. హౌ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, లిటరల్గా, గ్రామటికల్గా దానికి అర్థం ఏంటి, ఈ విషయాలు బహుజాగ్రత్తగా అడుగు ఆచితూచి వేయకపోతే ఏదో తెలుసు అనుకుంటాం, కానీ మనం అడవిలో దారి తప్పి తిరుగుతున్నట్టుంటుంది మన యాత్ర. మనము గుర్తుంచుకోవలసిన ప్రముఖ వ్యాఖ్యాన సూత్రం ఏమిటంటే, బైబిల్లోని ప్రతి వచనానికి ఒక జత పక్షి ఉంటుంది. నా యుగాంతం గ్రంథంలో ఈ సూత్రాన్ని పరిచయం చేశాను. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగుంది, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, నా నోటి ఊపిరి వాటిని పోగు చేయును. దేవుని గ్రంథములో జతపక్షులున్నాయి. ప్రతి వచనానికి ఇంకో జంట వచనం ఉంటుంది. దాన్ని పోగు చేయాలంటే దేవుని నోటి ఊపిరికి మాత్రమే అది సాధ్యం. దేవుని నోటి ఊపిరికి మాత్రమే అది సాధ్యం. దేవుని నోటి ఊపిరి అంటే పరిశుద్ధాత్మ దేవుడని అర్థం. యేసుప్రభు వారు పునరుద్ధరణుడయ్యాక శిష్యులు ఒక గదిలో భయంగా ఉంటుండగా వారి దగ్గరికి వచ్చి, మీకు సమాధానమగుగా కానీ వారి మీద ఊదడిట ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఊదటం ఎందుకు? అక్కడ ఒక సత్యం నేర్పిస్తున్నాడు ఆయన. నా నోటి ఊపిరి అనగా పరిశుద్ధాత్మ. నా నోటి ఊపిరి వాటిని వేటిని పోగు చేయును? యెహోవా గ్రంథములోని జతపక్షులను పోగు చేయును. ఒక వచనం అర్థం కావాలంటే దాని జంట ఎక్కడుందో తెలియాలి. లేకపోతే మనకు జంట పక్షులుగానే దేవుడు చేసినప్పుడు ఒకటి లేకుండా రెండవది పనికిరాదు, ఒకటి లేకుండా రెండవది అర్థం కాదు.
కొన్ని వస్తువులు ఈ ప్రకృతిలో ఈ లోకంలో జతలుగానే చేస్తారు. చెప్పులు ఉన్నాయి ఉదాహరణకు, ఏమండి, ఈ చెప్పులు ఎంతండి అంటే 100 రూపాయలని చెప్పాడు అనుకోండి. మరి ఎలాగ 50 రూపాయలు తెచ్చాను గురువు గారు, పోనీ ఒక చెప్పు ఇవ్వండి అంటే ఇస్తాడా? ఏం చేసుకుంటావు ఇచ్చినా? ఏమండి, కొంటే జతగా కొనాలి, ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఒకదాంతో మనం ఏం చేయలేము. ఇట్ ఈస్ యూజ్లెస్ వితౌట్ ది అదర్ వన్. ఏమండి, రెండవది లేకుండా దీనికి ప్రయోజనం లేదు. లేఖనములో కూడా అలాంటి భాగాలు ఎన్నో ఉన్నాయి. ఒక భాగమే కాదు, దానికి జంట పక్షి అనేది పోగు చెయ్యాలి, దేవుడే పోగు చేయాలి. దేవుని బిడలారా, ఇప్పుడు నేను ఏ వచనం మీద వ్యాఖ్యానిస్తున్నాను మీకు జ్ఞాపకం ఉందా? దీనిని గూర్చి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అది మన ధ్యానాంశము. దేవుడు దేని గూర్చి పలికించాడు? దీనిని గూర్చి పలికించాడట. దేనిని గూర్చి? మెస్సియాను గూర్చా, యోహానును గూర్చా? ఇదేంటి దేవుడు ఇలాగా అపసవ్యంగా విడ్డూరంగా మాట్లాడాడు? యేసును గూర్చి చెప్పాల్సిన మాట యోహాను గూర్చి చెప్పాడేంటి అని మనం ఆలోచన చేస్తున్నాం. అది మర్చిపోకండి. దానికి జతపక్షి దొరికితే తప్ప మనకు అసలు విషయం అర్థం కాదు అని ఆ సూత్రాన్ని పరిచయం చేశాను. దేవుని నోటి ఊపిరి, దేవుని పరిశుద్ధాత్మ పోగు చేస్తున్నటువంటి జతపక్షి చూడండి. దీని జతపక్షి ఎక్కడుందంటే సరిగ్గా ఇదే మాట, లిటరల్గా, వర్బల్గా, అక్షరవాక్ష ఇదే మాట అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. చూడండి, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఎవరు పలికించెను? దేవుడు పలికించెను. ఎవరి నోట పలికించెను? తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఎప్పటి నుండి ప్రకటించెను? ఆది నుండి. సేమ్ ఎక్స్ప్రెషన్. యోహానును గూర్చామన్నాడు, దీనిని గూర్చి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇక్కడేమన్నాడు? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి ప్రవక్తల నోట పలికించెను. గనుక యోహానుకు అన్నిటికీ కుదురుబాటు జరిగే కాలాలకు సంబంధం ఉంది. మొదటి లింక్ దొరికింది మనకు. ఇంకా అలాగా 100 లింకులు దొరుకుతాయి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించనని చెబుతూ అక్కడ ఒక చిన్న ముక్తాయింపు ఇచ్చాడు. ఏమిటంటే, అంతవరకు యేసు పరలోక నివాసిగా ఉండుట ఆవశ్యకము. అపోస్తలుల కార్యాలు 3:21. యేసుక్రీస్తు ప్రభువు వారి 2వ రాకడను గూర్చి మనం ఎన్నో ప్రసంగాలు విన్నాం, వింటున్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. రాకడ సూచనలన్నీ నెరవేరినవని, జరగవలసినవన్నీ జరిగిపోయాయని, ఇదిగో కరువులు వచ్చేసాయి, భూకంపాలు వచ్చేసాయి, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు ఎక్కువైపోయినాయి, రాజ్యం మీద రాజ్యం, జనం మీద జనం లేస్తూ ఉన్నారు, సకల జనములకు సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే రాకడ సూచనలన్నీ జరిగిపోయినట్లే కనబడుతున్నాయి. గనక యేసు ప్రభు వారు ఈ రాత్రో రేపో ఎప్పుడో వచ్చేస్తాడు అనే బోధ ఎక్కువైపోయింది. ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వేమైపోతావు అని ప్రసంగికులు చెబుతున్నారు. కానీ ఎవరికి నిజంగా ప్రభు వస్తాడని నమ్మకం లేదు అని నా అనుమానం. ఎందుకంటే ఈ రాత్రే ప్రభు వస్తాడని నమ్మేవాడివైతే నువ్వు 4 రోజులకు బియ్యం ఎందుకు కొనుక్కున్నావు?
నెల రోజులకి కిరాణా కొట్టు నుండి బియ్యం, గోధుమలు, చింతపండు, ఉప్పు, పప్పు అన్ని తెచ్చుకున్నాడంటే అర్థం ఏంటి? నెల రోజుల దాకా ఇది తింటాను, యేసుప్రభు రాడని అర్థం కదా. అవునంటారా కాదంట? తప్పైతే నాకు తర్వాత చెప్పండి. ఈ రాత్రి ప్రభు వస్తే నీ సంగతి ఏంటి అని అడుగుతున్నాడు కదా. అయ్యగారు, ఈ రాత్రి నిజంగానే ప్రభు వస్తే నువ్వు కొనుక్కున్న బియ్యం సంగతి ఏంటి? చింతపండు సంగతి ఏంటి? నువ్వు బ్యాంకులో కూడబెట్టుకున్న డబ్బు సంగతి ఏంటి? ఈ రాత్రే ప్రభు వస్తాడని ప్రసంగాలు చేస్తాడు, కూడబెట్టుకునేటప్పుడు మాత్రం శతాబ్దాల పాటు నాకు, నా మునిమామలకు కూడా ఉండాలని కూడబెట్టుకుంటాడు. అదేనటండి రాకడ నిరీక్షణ. దేవుని బిడ్డలారా, మనము యథార్థంగా మాట్లాడాలండి. ఏదో ఒకటి మాట్లాడేసేయడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ రాకడ సూచనలను వీళ్ళు చెప్తున్నారు చూశారు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఇవన్నీ ఎన్ని వచ్చినా యేసు ప్రభువారు రాడు. ఇప్పట్లో రాడు. వస్తాడు, ఆయన వచ్చే టైంలో వస్తాడు, కానీ ఇప్పట్లో రాడు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఎన్నొచ్చినా ఆయన రాడు. ఎందుకు రాడంటే లూకా భక్తుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా వ్రాస్తున్నాడండి. అపొస్తలుల కార్యాలు 3:21 ఇంటికి వెళ్ళి మీరు మళ్ళీ ధ్యానం చేయండి. ఏమంటున్నాడండి? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును, అంతవరకు యేసు పరలోకవాసిగా ఉండుట ఆవశ్యకము. అందరూ చెప్పండి దయచేసి, నాతో వల్లించండి. వాక్యమే కదా, భయపడక్కర్లేదు. చెప్పండి నాతో పాటు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసిగా ఉండుట ఆవశ్యకము. అంతవరకు పరలోకవాసిగానే ఉంటాడు అంటే అర్థం ఏంటి? భూమి మీదకి రాడు, అంతేగా. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు ఆయన, అన్నిటికీ కుదురుబాటు అయ్యేదాకా అక్కడే ఉంటాడు అంటే భూమి మీదకి రాడు. ఒకవేళ యేసు ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని చెప్పిన ఈ బోధకులందరూ ఒక రాకెట్ వేసుకొని, ఒకవేళ అన్నాను, అపార్థం చేసుకోండి, ఒకవేళ నీవు ఎందుకు ప్రభా ఇంతమంది పుస్తకాలు రాశాము, కనీసం మా మాట నిలబెట్టడానికి నువ్వు రావద్దా? ఏంటి ఇక్కడే కూర్చున్నావు? ఇదిగో త్వరగా వచ్చుచున్నానన్నావు, 2000 సంవత్సరాలు అయిపోయింది. కరువులు, భూకంపాలు వస్తానన్నావు, అవన్నీ వచ్చేసాయి. లాటూర్లో భూకంపం, తైవాన్లో భూకంపం, జపాన్లో భూకంపం, ఇన్ని భూకంపాలు, యుద్ధాలు, ఇరాక్ యుద్ధం అయింది. ఏమండి ఇంకా రాలేదేంటి ప్రభు? మా పరువు పోయింది, నువ్వెందుకు రాలేదు అంటే ప్రభు అంటాడు, మీరు పుస్తకాలు రాశారు కాబట్టి నేను రావాలట్లనైనా బుద్ధి ఉండక్కర్లే. ఎవడు రాయమన్నాడు పుస్తకాలు? బైబిల్ సరిగ్గా చదువుకోనక్కర్లే? మత్తయి సువార్త 24 చదువు సరిపోయిందా? అపొస్తలుల కార్యాలు 3:21 ఎందుకు చదువుకోలేదు? అవును, కరువులు, భూకంపాలు వచ్చాయి, కానీ అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చినాయా? రాలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాను. వెళ్ళండి, ఇక్కడికి వచ్చి హర్తాలు చేయటం కాదు, మీరు భూమి మీదకి వెళ్ళి కుదురుబాటు కాలాల కోసం ప్రయత్నం చేయండి అని గదమా ఇస్తాడు ఆయన. చూడారా, ఆయనకు మొహమాటం లేదండి. అయ్యో పాపం ఇంతమంది పుస్తకాలు రాశారు కదా, వాళ్ళ పరువు కాపాడదామని ఏమి వచ్చేయడు ఆయన. లేఖనము నిరర్ధకము కానేరదు కదా అన్నా. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేదాకా ఆయన అక్కడే ఉంటాడని బైబిల్లో తేటగా రాసి ఉంది. కుదురుబాటు కాకుండానే వచ్చాడు అనుకోండి, అప్పుడు లేఖనం నిరర్ధకం అయిపోతుంది. మరి కరువులు, భూకంపాలు వస్తే ఆయన వచ్చేస్తాడని బైబిల్లో ఉంది కదండి. అంటే సరిగ్గా చదువుకోండి బ్రదరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. అంతం రావాలంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. ప్రభునందు ప్రియులారా,
ఆ వచనము నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి విషయం, అన్నిటికీ కుదురుబాటు రావాలంటే దానికి అర్థం ఏంటంటే అన్ని విషయాలు ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్నాయని అర్థం. దేవుని సంఘంలో సంగతి చెబుతున్నా, లోకం సంగతి, లోక రాజకీయం సంగతి నేను మాట్లాడడం లేదు. దేవుని ఇంటిలో, దేవుని ప్రజల మధ్య అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. ద రెస్టిట్యూషన్ ఆఫ్ ఆల్ థింగ్స్, రెస్టరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్, రిఫర్మేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. అన్ని విషయాలు సంస్కరింపబడాలి, కుదురుబాటు జరగాలి, దిద్దుబాటు జరగాలి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు అంటే అర్థం ఏంటంటే అన్నీ చెడిపోయింది, బాగున్న సంగతి ఒక్కటి కూడా లేదు. అవన్నిటిని కూడా సరి చేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అవన్నీ సరి చేసేదాకా ప్రభు రాడు. సరే, ఏమేమి చెడిపోయినాయి? ఎన్నో ఉన్నాయి, కానీ ప్రధానమైనవి కొన్ని చెబుతా. ప్రప్రథమముగా కీర్తనల గ్రంథం 11వ కీర్తన 3వ వచనంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని వ్రాయబడి ఉంది. పాడైపోయిన పునాదులు కనబడుతున్నాయి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయం 2వ 3వ వచనాలు చూస్తే 2వ దినవృత్తాంతాలు 3:3 సొలొమోను దేవుని మందిరమునకు పునాదులు ఏర్పరచెను. పునాదులు వేయబడుట 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ పునాదులు పాడైపోవుట కీర్తనల గ్రంథం 11:3లో కనబడుతోంది. దావీదు ముందా, సొలొమోను ముందా అని పాయింట్ లాగకండి. పరిశుద్ధాత్మ దేవునికి త్రికాలాలు ఒక్కటే. ఆ మాట ఇంకా మాట్లాడితే ఈ దినవృత్తాంతముల గ్రంథముల రచయితలు దావీదు తర్వాత ఉన్నోళ్లే, సొలొమోను తర్వాత ఉన్నోళ్లే. ఎజ్రా భక్తుడు రాశాడని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అలా అనవసర పాయింట్లోకి వెళ్ళబాకండి, చెప్తాను సమాధానం, కానీ టైం లాగుతుంది. పునాదులు వేయబడుట ఒక చోట కనబడింది, పాడైపోయిన పునాదులు ఇక్కడ కనపడ్డాయి. కీర్తనలు 11వ కీర్తనలో ఎజ్రా గ్రంథము 4:12 వచనం చూడండి. అక్కడ ఏమనుందో తెలుసా? చెర నివారణ అయిన యూదులు తిరిగి వచ్చి పునాదులను మరమ్మతు చేయుచున్నారు అని రాయబడింది. పునాదులు వేయబడినవి, పునాదులు పాడైపోయినవి, పాడైపోయిన పునాదులు తిరిగి మరమ్మతు, రిపేర్ చేయబడుతున్నాయి. గనక దేవుని బిడలారా, బాగు చేయబడవలసిన వాటిలో ప్రప్రథమమైనది పునాది. సొలొమోను కట్టించిన మందిరం క్రీస్తు సంఘమునకు, దేవుని సంఘమునకు, కొత్త నిబంధన సంఘమునకు ముంగురుతూ సూచన అయి ఉన్నది. అదేమో రాళ్లతో కట్టబడినటువంటి దేవాలయం, ఇప్పుడు ఇదేమో బ్రతికున్న రాళ్లతో, సజీవ రాళ్లతో కట్టబడుచున్న ఆత్మ సంబంధ మందిరం. ఆ నిర్జీవ రాళ్లతో కట్టబడిన మందిరానికి పునాది రాళ్ళు ఉన్నాయి. ఈనాడు విశ్వాసులనే రాళ్లుగా, సజీవ రాళ్లుగా మలిచి దేవుడు కట్టుచున్న ఈ సజీవ దేవాలయం అడుగున కూడా పునాదులు ఉన్నాయి. ఎఫెసీ 2:20లో చెప్పాడు, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అది సిద్ధాంత పునాది, డాక్ట్రినల్ ఫౌండేషన్. డాక్ట్రినల్ ఫౌండేషన్, సిద్ధాంత పునాది, అపోస్తలులు వేసిన పునాది. 1000 సంవత్సరాల అంధకార యుగంలో లూతరు భక్తుడు సంస్కరణ ప్రారంభించక ముందు ఉన్నటువంటి 1000 సంవత్సరాల అంధకార యుగం, 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు ఉన్న 1000 సంవత్సరాల అంధకార యుగంలో ఈ సిద్ధాంత పునాదులు మొత్తం పాడైపోయినాయి. తర్వాత రెస్టిట్యూషన్, దిద్దుబాటు మొదలైంది. దేవుని బిడలారా, ప్రప్రథమంగా
సిద్ధాంతములు దిద్దుకోవాలి. రెండవదిగా ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రియులారా, క్రైస్తవ ప్రజలకు మంచి చెడులను గూర్చిన ప్రామాణికమైన అభిప్రాయం ఉండాలి. ఏది తప్పు ఏది ఒప్పు క్రైస్తవులు సరిగ్గా తెలుసుకోవాలి. చాలామంది క్రైస్తవులు ఒప్పును తప్పనుకుంటారు, తప్పును ఒప్పనుకుంటారు. తద్వారా అనవసర విమర్శలు, సహోదర ప్రేమకు భంగం ఏర్పడుతోంది. ఒకడు పాపం సరిగ్గానే నడుస్తున్నాడు, మన మైండ్లో స్టాండర్డ్ ఒపీనియన్ సరిగ్గా లేక వాడు తప్పు చేయకపోయినా మనం అనవసరంగా వేలెత్తి చూపి విమర్శించామనుకోండి, పాపం తనంత తాను సరిగ్గా నడుస్తున్నాడు ప్రభువు సన్నిధిలో, మనమేమో అతన్ని భ్రష్టుడని పిలిచాము. అతని మనస్సు గాయపడుతుంది, సహోదర ప్రేమ నిలవరంగా ఉండదు. అనేక మంది కళ్ళు సరిగా కళ్ళకు జబ్బు వచ్చింది, ఆత్మీయ కళ్ళకు. ఏది తప్పో ఏది ఒప్పో తెలియదు. ఇశ్రాయేల్లో ఆ రోజుల్లో కొంతమందికి ఆ రోగం వచ్చిందట. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యెషయా 5:20 వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకుని వారికి శ్రమ, చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు చెప్పుకుని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. ఎంత విచిత్రమైన రోగం వచ్చిందో చూడండి. తీయటి మామిడి పండు ఇస్తే, బంగినపల్లి మామిడి పండు ఇస్తే కొరికి చూసి ఏమిటి చేదుగా ఉంది అని ముఖమంతా వికారంగా పెట్టుకొని విసురు కొడతాడు. వాడికి ఏమైందో మనకు అర్థంగా తీయగా ఉంటుంది అది, వాడు దాన్ని చేదు అంటాడు. సరే వెటకారంగా రే అది చేదుగా ఉందిట్రా, సరే ఇద్దును అని కాకరకాయ ఇస్తే కొరికి చూసి ఆహా ఎంత తీయగా ఉందండి అంటాడు. అదో రోగం నాలుగుకి. కళ్ళకి ఇంకో రోగం వచ్చింది. పట్టపగలు వెలుగు చూసి ఏంటి ఇంత చీకటిగా ఏం కనపడదే అంటాడు. చిమ్మ చీకట్లో మాత్రం ఆహా ఎంత వెలుగండి, ఎంత హాయిగా ఉంది మనసు అంటాడు. ఈ మాటలు ఎందుకు రాశాడు? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులో చాలామంది కీడును చూసి మేలనుకుంటున్నారు, మేలును చూసి కీడు అనుకుంటున్నారు. అసత్యాన్ని చూసి సత్యం అనుకుంటున్నారు, సత్యాన్ని చూసి అసత్యం అనుకుంటున్నారు. భక్తుడిని చూసి భ్రష్టుడు అనుకుంటున్నారు, భ్రష్టుని చూసి భక్తుడు అనుకుంటున్నారు. సత్య ప్రవర్తనను చూసి పాపం అనుకుంటున్నారు, పాపాన్ని చూసి ఇదే పరిశుద్ధత అనుకుంటున్నారు. దే కెనాట్ ప్రాపర్లీ డిసర్న్, ప్రాపర్లీ జడ్జ్ ద థింగ్స్. దేవుని బిడ్డలారా, ఈ వ్యాధి ఉంది కనుకనే దేవుని ప్రణాళికలో ప్రజలు పాలి భాగస్థులు కాలేకపోతున్నారు. కీడును చూసి మేలనుకోవడం, మేలును చూసి కీడనుకోవడం అనే జబ్బు కొరింథు విశ్వాసులకు వచ్చింది. అందుకే వాళ్ళు పౌలు భక్తులను చూసి 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 6 చూడండి. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. అంటే వాళ్ళందరికీ ఒక స్థిరాభిప్రాయం ఉంది, నిశ్చితాభిప్రాయం. ఈ పొట్టోడు ఏదో ప్రసంగాలు చేస్తున్నాడు కానీ వీడు భ్రష్టుడు అని. పౌలును గూర్చి పాల్ వాజ్ ఎ షార్ట్ మ్యాన్. పౌలు అనే మాటకు లిటిల్ ఫెలో అని అర్థం గ్రీక్లో. పాల్ అంటే లిటిల్ మ్యాన్, చిన్నవాడు, చిన్నారావు అంటాను చూడండి కొంతమంది. పౌలు అంటే ఆ భాషలో చిన్నారావు అన్నమాట. హైట్ కూడా తక్కువే, శరీర రూపమునకు బలహీనుడు. అందుకని అనుకున్నారా ఏదో ప్రసంగాలు చేస్తున్నాడు కానీ వాడు భ్రష్టుడండి అనుకున్నారు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2లో చూడండి. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మును గూర్చి మీలో కొందరు అనుకొనుచున్నారు కారా అన్నాడు. ఒకవైపు ఏమో మరి పౌలు అంతస్తు ఏమిటండి? పౌలు అంతస్తు ఏమిటి? శరీరముతో కొనిపోబడను, శరీరము లేక కొనిపోబడనో తెలియదు కానీ 3వ ఆకాశమునకు వెళ్ళి దేవుని పరదైసులో ప్రవేశించి ఏ మనుష్యుడు వచింప శక్యము గాని అద్భుతమైన మాటలు అక్కడ విని వచ్చాడు ఆయన. అంతటి మహోన్నతమైన స్థాయి కలిగిన భక్తుణ్ణి వీళ్ళు ఏమంటున్నారు? భ్రష్టుడని
శరీర ప్రకారం నడుస్తాడని అంటున్నారు. ఎందుకు? కళ్ళకు విచిత్రమైన ఆత్మీయ చత్వారం వచ్చింది. భక్తుడు భ్రష్టునిలా కనపడుతున్నాడు, భ్రష్టుడు భక్తునిలా కనపడుతున్నాడు. ఎందుకంటే ప్రాపర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తెలియదు. దేవుని బిడ్డలారా, మరలా ఒకసారి మనము పాపం అనగా ఏమి, పరిశుద్ధత అనగా ఏమి, క్రైస్తవునికి ఏది, చేయదగినది ఏది, చేయకూడనిది ఏది, మనం తప్పనుకున్నది ఎంతవరకు నిజంగా తప్పు, మనము ఒప్పనుకున్నది ఎంతవరకు నిజంగా ఒప్పు, నిజంగా మనమున్న సమస్యలో క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు, పౌలే ఉంటే ఏం చేస్తాడు, మనమున్న ప్లేస్లో పౌలు ఉంటే ఎలా జడ్జ్ చేస్తాడు, ఈ విషయాలు క్రైస్తవులకు తెలియాలి. సత్య సిద్ధాంతము, తప్పొప్పులను గూర్చినటువంటి సరైన తీర్పు, ఈ విషయాలన్నీ దిద్దుబాటు కావాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి. అంతవరకు ఆయన అక్కడే ఉంటాడు. అయితే ప్రియులారా, అన్నిటికీ దిద్దుబాటు రావాలంటే దయచేసి గమనించండి. ఇప్పుడు నేను అంశంలో ఒక అడుగు ముందుకు వెళుతున్నాను. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలంటే సిద్ధాంత గందరగోళం తొలగిపోవాలి. సిద్ధాంత గందరగోళం తొలగిపోవాలి. దీనికి అంతటికి కారణం వాక్యమునకు విరుద్ధమైన బోధనలే, వాక్యానికి భిన్నమైన బోధనలు. వాటిని సంఘములో నుండి పెకలించి వెయ్యాలి. సంఘములో ఈ గలిబిలి గందరగోళం ఉండటానికి కారణం ఏంటో తెలుసా? యెజబెలు అనే దురాత్మ సంఘములో పనిచేస్తోంది. బాగా గమనించండి దయచేసి. ఈ సంగతి మనకు ఎవరు చెప్పారంటే యేసు ప్రభు వారు చెప్పారు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు, ఓ తుయతైర సంఘపు దూత, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ సహనమును, నీ పరిచర్యను నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని కూడా నేను ఎరుగుదును. అయినను తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావని తప్పు ఒకటి నేను నీ మీద మోపవలసి ఉన్నది. యెజబెలు సంగతి మనకు అందరికీ తెలుసు, వాక్యం ఎరగని వాళ్ళు కాదు. ఆహాబు రాజు కాలంలో సీదోనీయుల రాజకుమార్తె అయినటువంటి యెజబెలు, ఎత్బయల్ అనే వాని కుమార్తె, సీదోనీయుల రాజకుమార్తె, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆహాబు భార్య అయింది. పట్టపురాణిగా ఇశ్రాయేలులోకి వచ్చి సామ్రాజ్య వినాశనిగా ఆమె మారింది. ఆమె రావడం బయలుదేవత విగ్రహాలను, ఆరాధన పూజా విధానాలను ఇశ్రాయేలులోనికి తీసుకొచ్చింది. కొందరు ప్రవక్తలను తీసుకొచ్చింది. రాజభవనపు బొక్కసము నుండి డబ్బులు ఖర్చు చేసి యెహోవా దేవుని గూర్చి ప్రవచించే ప్రవక్తలందరినీ చంపివేయించింది. యెహోవా దేవుని బలిపీఠాలను కూలద్రోసింది. రాజభవనపు బొక్కసం నుండి జీతాలిచ్చి బయలు ప్రవక్తలను పోషించి 850 మంది అబద్ధ ప్రవక్తలను ఇశ్రాయేలు దేశం మీదికి తోలింది. వాళ్ళు వెళ్ళి యెహోవా దేవుడు కాదు, బయలుదేవుడే నిజమైన దేవుడని ప్రకటించడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలులో కన్ఫ్యూజన్ వచ్చింది. ఇదేమిటి ఇలా చెబుతుంది? మోషే ధర్మశాస్త్రములో యెహోవా దేవుడని ఉంది కదా, మరి ఈమె ఇలా చెబుతుంది ఏంటి? ఈమె ఇలా చెబుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, మరి ఏం చేయట్లేదే, ఒకవేళ ఏమి చెప్పేదే వాస్తవమేమో అని తికమక వచ్చేసింది. భక్తుడైన ఏలియా ఆయన పరిచర్యకు పూనుకొని సింహగర్జన చేశాడు. మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ ప్రశ్న వాళ్ళ ముందు ఉంచాడు. మీరెన్నాళ్ల మటుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? 2 తలంపుల మధ్య మీరు ఎన్నాళ్ల వరకు తడబడుచుందురు? యెహోవా దేవుడని కొంతసేపు అంటారు, బయలు దేవుడని కొంతసేపు అంటారు.
లేవండి, ఏది సత్యమో తేల్చుకుందాం రండి. అగ్ని పరీక్ష పెడదాం రండి. యెహోవా దేవుడో బయలు దేవుడో తేల్చుకుందాం. యెహోవా దేవుడైతే బయలును విసర్జించేద్దాం, మళ్ళీ ఎప్పుడు వాడి పేరు తలంచుకోవద్దు. ఒకవేళ బయలుదేవుడే దేవుడైతే మళ్ళీ ఎన్నటికీ మనం యెహోవా పేరు ఎత్తొద్దు, మనం బయలుకే కట్టుబడి ఉందాం. కమాన్ రండి అని పిలుపునిచ్చిన వాడు ఏలియా ప్రవక్త. దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చుట చేత కర్మెలు కొండ మీద యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా గ్రహించారు. బయలుదేవత ప్రవక్తలు 850 మందిని, ఆషేరాదేవి బయలుదేవుడు ఇద్దరి ప్రవక్తలు 850 మందిని కీషోను వాగు దగ్గర వధించాడు ఏలియా. కొన్నాళ్ళయ్యాక ఏలియా ఆరోహణము చేయింపబడిన తరువాత యెహూ అనే యవనుడు వచ్చి యెజబెలు రాణిని గుర్రాల కింద తొక్కించేశాడు. నజ్జు అయిపోయింది, చట్నీ అయిపోయింది. బెడద వదిలింది అనుకుంటే దాదాపు 800 ఏళ్ల తరువాత యెజబెలు ఎప్పుడో చచ్చిపోయింది. 800 ఏళ్ళయ్యాక ప్రభు అంటాడు, ఓ తుయతైర సంఘపు దూత, యెజబెలును నీవు సంఘములో ఉండనిచ్చుచున్నావు. అదేంటి ప్రభువా, యెజబెలు ఇప్పుడెక్కడిది, అప్పుడే చచ్చిపోయిందిగా. లేదు నాయన, యెజబెలు అనే మానవ స్త్రీ, మానవ కాంత చచ్చిపోయింది. దానిలో ఉండి ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని నాశనం చేసిన దురాత్మ చచ్చిపోతుందా గుర్రాల డెక్కల కింద? ఆ శరీరం నజ్జయింది, దాంట్లో ఉండే దురాత్మ బ్రతికే ఉంది నిక్షేపంగా. అది ఇప్పుడు అదృశ్యంగా క్రీస్తు సంఘములో పనిచేస్తోంది. ఆ యెజబెలు ఆత్మ ఇప్పుడు క్రీస్తు సంఘములో ఉన్నది అనడానికి కనీసం 3 ప్రధానమైన రుజువులు చెప్పుకోవచ్చు. ఫలితాలను బట్టి, జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి, పరిస్థితులను బట్టి యెజబెలు ఆత్మ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ప్రప్రథమంగా యెజబెలు చేసిన మొదటి కార్యం ప్రార్థన బలిపీఠాలను కూలద్రోసింది. బలిపీఠం అంటే ప్రార్థనా జీవితం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలలో ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన దాదాపు అంతరించిపోయింది. రోదన ప్రార్థన కళ అంతరించిపోయింది. ఒకప్పుడు రోదించి కన్నీళ్లు రాల్చి భక్తులు ప్రార్థించేవారట. ఈనాడు జీవకూటం అంటే కొన్ని వేల మంది వస్తారు, స్వస్థపరిచే సభ అంటే లక్షల మంది వస్తారు, క్రిస్మస్ పండుగ అంటే ఇంకా లక్షల మంది వస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే సంఖ్య 50కి దిగుతుంది ఒక్కసారిగా. పండక్కి లక్షల మంది వస్తారు, స్వస్థపరిచే సభలంటే 2-3 లక్షల మంది వస్తారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే రారేమిటి? స్వస్థపరిచే కూటాలకు ఎందుకు ఎగబడుతున్నారు? ఏం రోగం వచ్చిందండి? హాస్పిటల్కి ఎవరు వెళ్ళాలి? జబ్బు చేసిన వాడు హాస్పిటల్కి వెళ్ళాలి. రోగం ఏదైనా ఉంటే స్వస్థపరిచే కూటానికి వెళ్ళాలి. ఏ రోగం లేని వాళ్ళు దేవుని వాక్య ధ్యానానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి. ఎందుకని ప్రార్థన కూటాలు వెలవెళ్ళిపోతున్నాయి? రారు. నా ఇంటికి వచ్చి నా టైం అంతా తిని పాడు చేసే వాళ్ళని వదిలించుకోవడానికి నేను ఒక తిరుగులేని అస్త్రం కనిపెట్టా. కూర్చుండి అసలు పాయింట్ లేకుండా మాట్లాడి చెప్పిందే చెప్పి అంత. ఇప్పుడు నాకు నా భార్యకి సమాధానం లేదండి, ప్రార్థన చేయమంటే సరిపోతుందా? వాళ్ళు తగాద మొత్తం చెబుతాడు. ఈయనేం తిట్టాడు, ఆమె ఏం తిట్టింది, మళ్ళీ ఈయనేం తిట్టాడు, ఆమె ఎందుకు ఇదంతా నాకు? ఎంతసేపటికి వాళ్ళ అత్తను కూర్చి, మామను కూర్చి, ఇరుగు పొరుగును కూర్చి. ఇక నాకు దేవుడు ఒక జ్ఞానం ఇచ్చాడు, బ్రదర్ మనం కాసేపు ప్రార్థనలో గడుపుదాం అన్నానంటే అయిపోయింది. బ్రదర్ ఇప్పుడే అర్జెంటుగా ఓ పని జ్ఞాపకం వచ్చింది, ఇంకోసారి వస్తాను, ఐఎమ్ సారీ అంటాడు. ఆ మాట అనకపోతే ఇంకా 3 గంటలు ఉండేవాడే. ప్రార్థన చేద్దామంటే మాత్రం పని గుర్తొస్తుంది, వెళ్ళిపోతాడు. ఎందుకంటే హృదయముల మీద ప్రార్థన బలిపీఠాలు కూలిపోయినాయి.
అందుకే మరలి రండి దైవజనమా అనే, మరలి రండి దైవజనమా ప్రభుని పిలుపిదే తరలి రండి, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి, బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను, ఎంత నలిగినను దైవ జనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను, సంఘమున మన జీవితములలో, సంఘమున మన జీవితములలో బలిపీఠములే కూలిపోయెను, మరలి రండి దైవజనమా ప్రభుని పిలుపిదే తరలి రండి. మా ఇంటికి ఒకసారి అంతర్జాతీయ మైటీ ఛాలెంజింగ్ స్పీకర్ అనే ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. 10 రోజులు మా ఇంట్లో ఉన్నాడు. 10 రోజుల్లో ఒక నిమిషం కూడా మోకాళ్ళు ఉండలేదు. నేను అడిగా, బ్రదర్ ఏంటి మీరు ప్రార్థన చేసుకోరు ఏంటి అని అడిగేసి, నాకు అదో చెడ్డ అలవాటు, చెడో మంచోనండి, ముఖం మీదే అడిగేస్తుంటాను. ఏంటి బ్రదర్ మీరు అసలు ప్రార్థన చేసుకోరు ఏంటి అని అడిగా. ఆయన ఏమన్నారు తెలుసా? ప్రార్థన చేసుకోవడం ఎందుకండి, మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలియనని ఉందిగా బైబిల్, మీరు చదవలేదా అని నన్ను అంటున్నాను. నాకు చిర్రెత్తిపోయింది. నువ్వటయ్యా దేశానికి వాక్యం చెప్పేవాడివి. నేను అన్నాను, బాబు అడగక ముందే అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలియని చెప్పిన వారెవరు అంటే యేసు ప్రభు చెప్పాడు, మీకు తెలియదా అంటున్నాడు. మరి ఆ మాట చెప్పిన యేసు ప్రభువే రాత్రంతా ఓలివల కొండ మీద ఎందుకు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు చెప్పు నాకు. అడగక ముందే తండ్రికి నా అక్కర్లన్నీ తెలుసని యేసు ప్రభుకు తెలియకనేనా ఓలివల కొండ మీద రాత్రులంతా ప్రార్థన చేశాడు? దానియేలు ప్రవక్తందుకు దినమునకు 3 మారు రాజశాసనమును ధిక్కరించి ప్రార్థన చేశాడు. పౌలెందుకు 3 మారు మోకాళ్ళుని ఆయన దేవుని ఎదుట ప్రార్థన చేశాడు, పోరాడాడు. ఎందుకండి అనేసరికి కంగుదిని, బ్రదర్ మీ దగ్గర ఎంతో నేను నేర్చుకోవాలి. అదొక డాక్టర్. మళ్ళీ ప్రార్థన లేనటువంటి ఆత్మీయ దరిద్రం పట్టింది, దాన్ని సమర్థించుకోవడానికి ఒక డాక్టర్. మళ్ళీ ఎంత సిగ్గండి. బ్రదర్ నాకు ప్రేయర్ లైఫ్ లేదు, నా కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థనలో కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అని రిక్వెస్ట్ చేసి ప్రేయర్ చేయించుకోవాల్సింది పోయి దానికి ఒక సమర్థింపు బోధ కనిపెట్టాడు. ఎంత వేదనకరం, ఎంత విషాదకరం. ఎందుకు ఈనాడు ప్రార్థన కూటాలు వెలవెలబోతున్నాయండి? యెజబెలు ఆత్మ చేసిన కార్యం, బలిపీఠాలు కూలద్రోసింది. రెండవదిగా రాజభవనపు బొక్కసపు డబ్బుతో అబద్ధ ప్రవక్తలను పోషించింది. ఈనాడు దేవుని ప్రజల డబ్బుతోనే అబద్ధ సిద్ధాంతాలు వ్యాప్తిలోకి వచ్చేసాయి. అబద్ధాలు వ్యాప్తిలోకి రావడానికి దేవుని బిడ్డలే డబ్బులు ఇస్తున్నారు. ఇది యెజబెలు క్రియేట్ చేసినటువంటి ఒక భయంకరమైన పారాడాక్సికల్ సిచ్యువేషన్. సత్యదేవుని నమ్మిన మనం అబద్ధాలను మన డబ్బులతో పోషిస్తున్నాం. మూడవది, అసలు ఏది సత్యమో తెలియని పరిస్థితి, తడబాటు. అప్పట్లోనంట 2 తలంపుల మధ్య తడబడుచున్నారట. ఇప్పుడు 2 తలంపులు కాదండి, ఓ లెక్కలేనన్ని తలంపులు. 200 కావచ్చు. ఏమండి, కొందరుండి చిలకరింపు బాప్తిస్మము సత్యమా, ముంచడం ఇస్తే మంచిదా, ఇదొక వివాదం. నేను ఏది సత్యము ఏది ఒప్పు తప్పని అంటం లేదు, సిచ్యువేషన్ మీ ముందు చిత్రీకరిస్తున్నాను.
నీళ్లతో బాప్తిస్మం అన్నాడు కనుక చిలకరించాలని కొందరు, నీళ్లలో అన్నాడు కనుక ముంచాలని కొందరు. ఈ తగాదా తెగకుండా ఉండేసరికి వీళ్ళిద్దరూ ఇదే తెగదు, ఓ పట్టం తెగదు, వీళ్ళు వాదులాడుకుంటుండగా మూడో వాడు వస్తాడు. వచ్చి ఏమిటి నాయన వాదులాడుకుంటున్నారు, చూడండి సార్ ఆయన ముంచమంటున్నాడు, కాదు సార్ ఈయన చిలకరించమన్నాడు అంటే, పిచ్చోళ్ళారా ఇది ముఖ్యం కాదు. ముందు మీరు అన్య భాషలు మాట్లాడాలి. అన్య భాషలు మాట్లాడకపోతే ముంచినా లాభం లేదు, తేల్చినా లాభం లేదు. భాషలు పొందాలి. భాషలు లేనివాడికి ఆత్మ లేదు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ముందు మీరు భాషలు పొందండి అంటాడు. పెంతుకొస్తాయి. వీళ్ళిద్దరు ఒకటే ఆయనతో పెట్టుకుంటారు. అసలు ముంచడం తేల్చడం తర్వాత తేల్చుకున్నారు. వీడేంటి భాషలు గీసలు అంటాడు. భాషలు నిలిచిపోవునని లేదు బైబిల్లో. ఇక భాషలు మాట్లాడాలా వద్దా, ఈ తగాదా సాగుతుంది కొన్ని గంటల పాటు. ఆయన వస్తాడు నాలుగో వాడు, ఏమిటి నాయన దెబ్బలాడుకుంటున్నారని, చూడండి సార్ వీడు భాషలు మాట్లాడమంటున్నాడు, భాషలు ఎప్పుడు ఆగిపోయిన బైబిల్లో ఉంది. కోరి పిచ్చోళ్ళారా, మీరు ఇంకా ఇంత అమాయక పరిస్థితిలో ఉన్నారా? భాషలు మాట్లాడటం ముఖ్యం కాదు నాయన, అవన్నీ కాదు. భాషలు మాట్లాడిన ఒకటే, మాట్లాడకపోయిన ఒకటే. ముఖ్యంగా మీకు రక్షణ రావాలంటే మీరు శనివారం ప్రార్థన చేయాలి నాయన. ఆయన సెవెంత్ అడ్వెంటిస్టుగా, ఆయనకు మా వందనాలు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటే ఆయనతో పెట్టుకుంటారు. అసలు భాషలు మాట్లాడినా, ముంచినా, చిలకరించినా అదంతా వేరే సంగతి. మనం అందరం సండే కూడుకునే వాళ్ళం కదా, ఈయనేంటి కొత్తగా వచ్చేమో శనివారం అంటాడు. శనివారమే కూడుకోవాలని ఆయన, కాదు కాదు ఆదివారం అని వీళ్ళు. ఈ దెబ్బలాట మళ్ళీ కొన్ని నెలల పాటు సాగుతుంది. ఆయనకి వచనాలు ఉంటాయి, వీళ్ళకి వచనాలు ఉంటాయి. ఇది నిత్య నిబంధన, తరతరములకు నిత్య నిబంధన దేవుడు అనలేదా అంటాడు సెవెంత్ అడ్వెంటిస్ట్. వీళ్ళు అంటారు అదంతా అయిపోయింది, అది యేసు ప్రభువులో అది నెరవేరింది, ఛాయ, నిజమైన విశ్రాంతి క్రీస్తే అని వీళ్ళు అంటారు. అది ఎక్కడుంది అంటాడు ఈయన. తెగదు ఒక పట్టాను. అందరికీ వచనాలు ఉంటాయి బైబిల్లో. వీళ్ళు ఇలా దెబ్బలాడుకుంటుండగా ఇంకొక ఆయన వస్తాడు. ఏమిటి నాయన ఏంటో దెబ్బలాట అంటే, చూడండి సార్ ముందేమో నేను ముంచమంటే ఆయన చిలకరించమన్నాడు, మేము మా దెబ్బలాట తెగక ముందు ఆయన వచ్చి భాషలు అన్నాడు, భాషలు ఎప్పుడు ఆగిపోయినాయి అని మేము అనుకుంటుంటే ఈయన వచ్చాము శనివారం అంటాడు. చూడండి సార్ వాట్ ఈస్ దిస్ అని. ఓ రమాయకుల్లారా, అసలు ఇవన్నీ ముఖ్యం కాదు. చిలకరించినా, ముంచినా, ఎండబెట్టినా, నానబెట్టినా, దట్ ఈస్ ఆల్ నాట్ ఇంపార్టెంట్. సి సాటర్డే ఆర్ సండే ఆల్సో ఇస్ నాట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా మాకు దేవుడు బయలుపరిచిన సత్యం ఏంటంటే, యేసు దేవుడే గాడు అంటాడు యెహోవా సాక్షి, అందరికంటే మహానుభావుడు ఆయన. యేసు దేవుడు ఎందుకు కాదు, మళ్ళీ దెబ్బలాట. ఏమిటండి గజిబిజి. ఎవరు ఎన్ని బోధనలు చేసినా ఈ 66 గ్రంథాల నుంచే చెబుతున్నారు. బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కడే, మీరెందుకండి కలిసి ఉండలేరు అని అన్యులు అడుగుతున్నారు. మాకంటే 33 కోట్ల మంది ఉన్నారు, మాకెన్నో పురాణాలు ఉన్నాయి, ఒక్కో దేవునికి ఒక గుడి పెట్టుకున్నాం. మరి మీరందరూ ఒకే దేవుడు కదండి, అందరూ యేసు భక్తులేగా, కలిసి ఉండరేమిటని అన్యులు అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తాం? అవును దేవుడు ఒక్కడే, బైబిల్ ఒక్కటే, కానీ సిద్ధాంతం వేరండి. ఎందుకు వేరైంది? మీరు నమ్మాల్సిన సిద్ధాంతం క్లియర్గా చెప్పలేనంత చేతగానోడా మీ దేవుడు అంటున్నారు. ఎంత అవమానం! ఈ అసహ్యకరమైన పరిస్థితికి కారణం ఏంటంటే, యెజబెలు అనే ఒక దయ్యం కూర్చుంది సంఘంలో. డాక్ట్రినల్ కన్ఫ్యూజన్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. యెజబెలు ఎక్కడ ఉన్నదో అక్కడ ఏలియా ఉండాలి. అది సంగతి. దేవుని బిడలారా, యెజబెలు ఆత్మ కార్యములను లయము చేయడానికి ఒక ఏలియా లేవాలి. లేచి ఏమనాలంటే, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని సవాలు చెయ్యాలి. ఆనాడు శరీర సంబంధమైన ఇశ్రాయేలులో ఒక శరీర సంబంధమైన యెజబెలు ఉన్నది. ఒక ఏలియా లేచాడు.
ఎన్నాళ్ళ వరకు తడబడుచుందురు? తడబాటును తొలగించండి, సత్యమేదో తెలుసుకోండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి, ఏకమైపోండి, తడబాటు మానేయండి, స్థిరమైన విశ్వాసానికి రండి అని ఏలియా కేక వేశాడు. ఈనాడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ఉంది. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులో అదృశ్య రూపిగా ఒక ఆత్మ సంబంధమైన యెజబెల్ ఉంది. లెక్కలేనన్ని సిద్ధాంతాల గందరగోళం తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏలియా పరిచర్య ఉండొద్దా? ఇన్ని మానవ కల్పిత బోధలన్నీ తొలగించి యూదా చెప్పాడు 3వ వచనంలో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధ కొరకు మీరు పోరాడమన్నాడు. ఇన్ని బోధల్లో అసలు పౌలుకు దేవుడు అప్పగించిన బోధ ఏది? పేతురు యోహానులు చేసిన బోధ ఏది? వారు వేసిన పునాది ఏది? కనుక్కోవద్దామను. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలారా, క్రైస్తవ ప్రజానీకమా, ఎన్నాళ్ల వరకు మీరు భిన్న సిద్ధాంతాల మధ్య తడబడుచుందురు? లేచి రండి, వాక్య పరిశోధన చేద్దాం. పౌలు ఏ సిద్ధాంతం బోధించాడు అది మనం అందరం బోధిద్దాం. మనం ఇలా చీలిపోయి ఉండొద్దు. మనం ఏకమవుదాం, వాక్యములో ఏకమవుదాం, సత్యములో ఏకమవుదాం అని పిలిచే ఏలియా రావద్దు? వస్తాడు. చాలా మందికి తెలియని విషయం. నేను ఒక విషయం చెబుతున్నాను. వాక్యం వినాలని ఆశపడుతున్నాం. ప్రభువా నాతో మాట్లాడు అని అడుగుతున్నాం. కానీ ప్రభు మాట్లాడితే భరించగలమా? ప్రభువా నాకు నేర్పించు అని అడుగుతున్నాం. ప్రభువు నేర్పిస్తే నేర్చుకోగలమా? నేర్చుకోలేము. ప్రభువా నాతో మాట్లాడు అంటాం, తీరా మాట్లాడితే ఇది బాగోలేదంటాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయంలో సాక్షాత్తు ప్రభువైన యెహోవా దేవుడు ఇలాగంటున్నాడు. 10వ వచనం అండి, ఇర్మియా 6:10 గుర్తుపెట్టుకోండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. We want to listen to the voice of the Lord, but finally when the Lord speaks, we cannot tolerate, we cannot understand, we cannot receive it. మాట్లాడమంటాం పై పెదాల మాట అట్లా కరగడం ఫ్యాషన్ అయిపోయింది. తీరా మాట్లాడితే ఇదేమిటి, నాకు తెలియని సంగతి ఏదో చెబుతున్నావు అని. అవును, ఇంతకు నాకు డౌట్ అండి. మనం వేల రూపాయలు ఖర్చు పెట్టి కూటాలు ఎందుకు పెట్టుకుంటామండి? తెలియని సంగతులు నేర్చుకోవాలనా, లేకపోతే తెలిసిందే మళ్ళీసారి చెప్పుకోవాలనా? ఏమండి, తెలిసిందే చెప్పుకోవడానికా 1000 రూపాయలు ఖర్చు? తెలియంది ఏమన్నా కొత్తగా నేర్చుకోవటానికా? ఆలోచించండి. నాకు తెలియని సంగతులు నేర్పించు ప్రభువా అని అడిగేది మనమే, తెలియంది ఏదన్నా చెబితే తప్పనేది మనమే. ఒక విషయం బాగా వినండి, లేఖనములో ఉన్న సారాంశం చెబుతున్నాను. దేవుని సంఘములో సిద్ధాంత గందరగోళం, తప్పుడు బోధలు, అనైక్యత, రాంగ్ కోడ్ ఆఫ్ కాండక్ట్, తప్పుడు ప్రవర్తన నియమావళి, ఈ గజిబిజి మొత్తం క్లియర్ చేయబడాలి, దిద్దుబాటు కావాలి. ఎందుకు కావాలి చెప్పండి నాకు? అవన్నీ కుదురుబాటు కానిదే యేసు 2వ రాకడ జరగటానికి వీల్లేదు. ముందు ఇవన్నీ దిద్దుబాటు చేయాలి. ఇవన్నీ దిద్దుబాటు చేయాలంటే ముందు యెజబెలు ఆత్మ యొక్క కార్యములను నాశనం చేయాలి. యెజబెలు ఆత్మ యొక్క కార్యాలు నాశనం కావాలంటే ఏలియా పరిచర్య సంఘంలో జరగాలి. దేర్ మస్ట్ బి ద మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా. యేసు ప్రభు రాకడకు ముందు అన్నిటినీ చక్కబెట్టడానికి ఏలియా వస్తాడని మన ప్రభు అని యేసు చెప్పాడు. బైబిల్ చూడండి, కంగారు పడకండి. బైబిల్లో లేకపోతే అడగొచ్చు. బైబిల్లో మీరు అన్నమాట లేదండి పాస్టర్ గారు అని అడగొచ్చు నన్ను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి
సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను అన్నాడు. వారతను ఎరుగక అతనిని వారికి ఇష్టమైనట్టు చేసిరి అన్నాడు. అప్పుడు బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి ఆయన తమతో చెప్పిన నీ శిష్యులు గ్రహించిరి అని వ్రాయబడి ఉంది మత్తయి 17:13. బాగా గమనించండి. యేసు ప్రభు వారు 2 మాటలు అంటున్నారు ఇక్కడ. ఏలియా ఇదివరకే వచ్చెను అన్నారు, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అనే మాట కూడా ఇక్కడ అన్నాడు. మళ్ళీ జతపక్షుల సిద్ధాంతం వస్తుంది. బాగా వినండి. అపొస్తలుల కార్యాలు 3:21 ఏముందండి? అన్నిటికీ కుదురుబాటు కాలములు. ఇక్కడ ఏమనుందండి? సమస్తమును చక్కబెట్టుట. అన్నిటికీ అన్నా సమస్తమునన్నా ఒకటే, చక్కబెట్టుట అన్నా కుదురుబాటు అన్నా ఒకటే. ఏమంటే అన్నిటికంటే తెలుగు భాష, సమస్తం అంటే సంస్కృతం. కుదురుబాటు అన్నా చక్కబెట్టడం అన్నా ఒకటే, తెలుగు భాషే. సమస్తమును చక్కబెట్టుటకు ఏలియా రావాలి, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు వారికి వారి మొదటి రాకడకు ముందు యోహాను వచ్చాడు. బాగా శ్రద్ధగా వినండి దయచేసి. యేసు ప్రభువు వారి మొదటి రాకడకు ముందు ఏలియా వచ్చాడు. ఎలాగొచ్చాడు? ఏమండి? ఆ ఏలియా యోహానే అని యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్పారండి. మత్తయి సువార్త 11:14 చూడండి. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే వినండి, రాబోవు ఏలియా ఇతడే. దిస్ ఈజ్ ఎలైజా టు కమ్. జాన్ ద బ్యాప్టిస్ట్ ఈజ్ ఎలైజా. ఏలియా ముందు వస్తాడు అని చెప్పారుగా శాస్త్రులు, ఇతడే యోహానే అని యేసు ప్రభువు చెప్పాడు. ఇక దాంట్లో డిస్ప్యూట్ లేదు. అంటే యోహాను మళ్ళీ పునర్జన్మెత్తాడని అర్థం కాదు. పునర్జన్మ సిద్ధాంతం బైబిల్ ప్రకారం అసలు లేనే లేదండి. మనుషులు ఒకసారి పుడతారు, ఒకసారి చచ్చిపోతారు. ఏలియా మళ్ళీ వచ్చాడంటే ఆ పాత ఏలియా మానవాత్మ వచ్చిందని కాదు. లూకా 1:17 ఇలాగ రాయబడింది. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ప్రభువుకు ముందుగా వెళతాడు. ఇతడే ఏలియా అంటే అర్థం ఏంటంటే ఏలియా మీద ఉండిన పరిశుద్ధాత్మ శక్తి తన మీదకి వస్తుంది. బాగా వినండి దయచేసి. ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వాడు గనక యోహానుని ఏమన్నాడు యేసు ప్రభువు వారు? రాబో ఏలియా ఇతడే. ఈ యోహాను ఏలియా ఆత్మ కలిగి యేసు ప్రభువు వారి 2వ రాకడకు ముందొచ్చి మార్గం సరళం చేశాడు. శ్రద్ధగా వినండి. మొదటి రాకడకు ముందు మార్గం ఎలా సిద్ధం చేయడానికి ఒక ఏలియా వచ్చాడు. యేసు 2వ రాకడకు ముందు కూడా మార్గమును సిద్ధం చేయడానికి ఇంకో ఏలియా రావాలి. 2వ రాకడకు ముందు జరగాల్సిన సంగతులు బైబిల్లో ఉన్న విషయాలు. మనం దీనికోసం ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. అందుకు చెబుతున్నాను నేను. మొదటి రాకడకు ముందు ప్రభు మార్గము సరళం చేయడానికి ముందుగా యోహాను పరిగెత్తాడు. అతడే ఏలియా అన్నాడు. యేసు 2వసారి వచ్చేటప్పుడు ఆయనకు ముందు ఇంకొకడు పరిగెడతాడు. 2వ రాకడకు ముందు ప్రభు మార్గము సరళం ఎలా చేయాలి? 2వ రాకడకు సరళం ఏంటి చెప్పండి? ఎలా మార్గం సరళం అవుతుంది? అన్నిటికీ కుదురుబాటు జరిగితే ప్రభు రాకడకు మార్గం సరళం అవుతుంది. అన్నిటికీ కుదురుబాటు జరగకపోతే ప్రభు రాకడకు మార్గం సరళం కాదు. గనుక ఏలియా ఉపమాన రీతిగా ఏలియా ఆత్మ కలిగిన సేవకులు 2 వస్తారు. ఏలియా అభిషేకము కలిగిన సేవకులు 2 వస్తారండి. ఒకడేమో మొదటి రాకడకు ముందు వచ్చాడు, ఇంకోటి 2వ రాకడకు ముందు వస్తాడు. రావాలి, తప్పదు. ఏలియా వస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే యెజబెలు ఆత్మ కార్యములు నాశనమవుతాయి. అప్పుడు దుర్బోధలు నశిస్తవి. ఆ తరువాత దేవుని ప్రజల్లో తడబాటు నశిస్తుంది.
ఏది సత్యబోధో యావన్మంది క్రైస్తవులు గ్రహించి ఏకమవుతారు. అప్పుడు కుదురుబాటు జరిగినప్పుడు యేసు భూమి మీదకి రావడానికి మార్గం సరళమవుతుంది. చాలామంది ఈ ఏలియా ఎవరు అనంటే చాలామంది విలియం బ్రెన్హామ్ గారు ఏలియా అని నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ నేను నమ్మను. బ్రదర్ విలియం బ్రెన్హామ్ వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలా మహాభక్తుడు. చచ్చిపోయిన వాళ్ళు కూడా ఆయన సేవలో లేపబడ్డారు. కానీ అద్భుతములు చేశాడు ఆ మహాభక్తుడు. కానీ యెజబెలు కార్యమును లయము చేయడానికి ఆయన పూనుకోలేదు. ఎందుకో తెలుసా? యెజబెలు కార్యములు లయము చేయడానికి వచ్చేవాడు వ్యాఖ్యాన పద్ధతులలో ప్రవీణుడై ఉండాలి. ద ఎండ్ టైమ్ ఎలైజా మస్ట్ బి an expert in hermeneutics, an expert in the method of interpretation of the Bible. యెజబెలు బైబిలులో నుండే తప్పుడు బోధనలు ఎలా పుట్టించింది? తప్పుడు వ్యాఖ్యాన పద్ధతులు అవలంబించుట ద్వారా బైబిల్లో నుంచి దుర్బోధలు తెచ్చింది అది. ఇప్పుడు మరి ఆ దుర్బోధలను నాశనం చేయాలంటే ఈ ఏలియా ఏం చేయాలంటే సరైన వ్యాఖ్యాన పద్ధతులు తెలిసిన వాడై, ఇదే సరైన పద్ధతిని ఒప్పించగలిగిన వాడై ఉండాలి. అలాగైతే అతడు ఈ గందరగోళం సరిచేయగలుగుతాడు. అలాంటి వాడు ఒకడు రావాలి, రాక తప్పదు. మనము అంత్యకాలపు సూచనగా మాట్లాడుకుంటున్నాం. ఇది యేసు ప్రభు మళ్ళీ రావాలంటే ఇంకో 100 యుద్ధాలైనా ఆయన రాడండి, ఇంకో 1000 భూకంపాలైనా రాడు. క్రీస్తు సంఘములు అన్ని కుదురుబాటు జరగాలి, ఈ గందరగోళం పోవాలి, అప్పుడు యేసు రావాలి. లేకపోతే లేఖనం ఒప్పుకోదు. అన్ని కుదురుబాటు కావాలంటే యెజబెలు తెచ్చిన సిద్ధాంత గలిబిలిని గందరగోళము తొలగించగలిగిన సమర్థుడైన వ్యాఖ్యాత కావాలి. ద ఎండ్ టైమ్ ఎలైజా విల్ బి an expert in hermeneutics. దేవుడు ఇస్తాడు ఆ సామర్థ్యం. అది తప్పంటే ఎందుకు తప్పో చెబుతాడు, ఇది ఒప్పు అంటే ఎందుకు ఒప్పో చెబుతాడు. ఎదురుండి తిరుగు ఉండదు, అంతే. రావాలి. దేవుని బిడలారా, దీనిని గూర్చి అన్నాడు. ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు యోహానును చూసి బాగా గమనించాలి మీరు. యోహానును చూసి జకర్యా ఏమంటున్నాడు? 8 రోజుల పసికందు అప్పుడే సున్నతి చేసిన యోహానును ఎత్తుకొని జకర్యా ఏమన్నాడు? దీనిని గూర్చి ఆది నుండి ప్రవక్తలు చెప్పారు అంటే ఎందుకన్నాడో తెలుసా మాట? సమస్తమును కుదురుబాటు చేసే ఏలియా అభిషేకములో మొదటి సగం 50 పైసల వంతు యోహాను మీద ఉంది. ఏమండి? సమస్తమును కుదురుబాటు, ఏలియా వచ్చి అన్నిటికీ సమస్తమును చక్కబెట్టును. అసలు ఏలియా రాకడను గూర్చి మలాకీ చెప్పాడండి. అది కూడా మలాకీ ప్రవచన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. అతడు వచ్చి 2 సంగతులు చేస్తాడు. అతడు వచ్చి నేను దేశమును శపించకుండునట్లు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును తిప్పును. ఇది చెయ్యాలి. ఏలియా వచ్చి మొట్టమొదట తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పాలి, పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పాలి. అందులో యోహాను వచ్చినప్పుడు ఫస్ట్ హాఫే చేశాడు. లూకా 1వ అధ్యాయం చూడండి. లూకా 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధైలను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి అన్నాడు. కానీ పిల్లలను తండ్రుల వైపు తిప్పడం అక్కడ మెన్షన్ చేయలే గబ్రియల్ దూత. ఇప్పుడు చెప్పండి, మలాకీ ప్రవచనం ప్రకారం ఏలియా వచ్చి ఎన్ని పనులు చేయాలి? 2 పనులు. మొదటి పని ఏంటి? తండ్రుల హృదయం పిల్లల తట్టు. రెండవ పని ఏంటి? పిల్లల హృదయం తండ్రుల తట్టు. మరి యోహాను మీద ఎవరి ఆత్మాభిషేకం ఉన్నది? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు ఉన్నది.
రాబో ఏలియా ఇతడేని యేసు ప్రభువారు అన్నారు. కానీ ఆ రెండు పనులలో యోహాను రెండు చేశాడా, ఒకటి చేశాడా? ఏమండి చూశారుగా లేఖనం. తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పాలి, మళ్ళీ పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పాలి. యోహాను ఈ రెండవది చేయలే, ఒకటే చేశాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టు త్రిప్పును అన్న గబ్రియల్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. అన్ ఇంటెలిజెంట్ ఓవర్లాప్, ఓవర్సైట్, జ్ఞానవంతమైనటువంటి మినహాయింపు, అన్ ఇంటెలిజెంట్ ఎక్స్క్లూజన్. సగం చెప్పాడంతే. తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పును. అందుకే నేను చెప్పాను, ఏలియా ఆత్మాభిషేకం కలిగినటువంటి ఇద్దరు సేవకులు రావాలి. మొదటి ఏలియా ఎవరంటే యోహాను. అతడు వచ్చి తండ్రుల హృదయం పిల్లల తట్టు తిప్పాడు. రెండవసారి ఇంకొక ఏలియా వచ్చి ఏం చేస్తాడంటే పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పుతాడు. అది ఇంకా జరగలే. పిల్లలెవరు, తండ్రులెవరు అంటే ప్రప్రథమంగా నేను చెబుతున్నాను, ఇశ్రాయేలు సమాజము ద్వారా రక్షణ సువార్త అన్యులకు వెళ్ళింది కనుక ఇశ్రాయేలు సమాజమేమో తండ్రులు, అన్యులలో రక్షింపబడిన వాళ్ళేమో పిల్లలు. రివర్స్లోకి వద్దాం. అంత్యకాలంలోకి వచ్చేసరికి పిల్లల హృదయం తండ్రుల తట్టు తిరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఈ పిల్లల హృదయాలు తండ్రుల నుంచి దూరం వెళ్ళిపోయినాయి. తండ్రులు ఎవరయ్యా? ఈ పిల్లలు ఎవరు, తండ్రులు ఎవరంటే అంత్యకాలంలో పిక్చర్ మారిపోయింది. అంత్యకాలంలో సంగతి ఏంటంటే అపోస్తలుల బోధ నుండి సంఘములు ప్రక్కకు తొలగిపోయినాయి. వీ హ్యావ్ డీవియేటెడ్ ఫ్రమ్ ది అపోస్టోలిక్ టీచింగ్స్. కనుక మనము వీ మస్ట్ టర్న్ బ్యాక్ టు ది అపోస్టోలిక్ డాక్ట్రిన్. మనం ఆయన వాళ్ళ తట్టు తిరగాలి. మన తండ్రులు ఎవరయ్యా అనంటే పౌలు, పేతురు, యోహాను. మనమేమో పిల్లలం. పౌలు, పేతురు, యోహాను చెప్పిన సంగతులు మర్చిపోయి మన సొంతవి కనిపెట్టుకున్నాం. మనం మళ్ళీ వాళ్ళ తట్టు తిరగాలి. మళ్ళీ వ్యవహారం మొదలుకొచ్చింది. పిల్లలమైన మనం మన తండ్రులైన పౌలు, పేతురు, యోహాను వైపు తిరగాలంటే మానవ కల్పిత బోధలు వదిలేసి ప్రభు వాళ్ళకు అప్పగించిన బోధను మనం అంగీకరించాలి. దాని కొరకు ఏం కావాలి మరి? ఏది తప్పు వ్యాఖ్యానమో, ఏది సరైన వ్యాఖ్యానమో చెప్పగలిగిన వ్యాఖ్యాత ఒకడు కావాలి. అగైన్ ద సేమ్ థింగ్ టోల్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. మలాకి 4:6 ఉన్న వచనం రెండుగా దేవుడు విడగొట్టాడు, 2 ముక్కలు చేశాడు. ఫస్ట్ ఎలైజా విల్ టర్న్ ద హార్ట్స్ ఆఫ్ ద ఫాదర్స్ టువర్డ్స్ ద చిల్డ్రన్. ద సెకండ్ ఎలైజా విల్ కమ్ అండ్ హీ విల్ కాల్ ద చిల్డ్రన్ బ్యాక్ టు ది డాక్ట్రిన్ ఆఫ్ ద ఫాదర్స్. రెండు వేరు. ఒకడు రావాలండి. అతడు ఎవరు అని మీరు నన్ను అడగండి. వ్యక్తులు ముఖ్యం కాదు. ద మినిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద మినిస్టర్. ఎవరైతేనే ఒక గాడిద కావచ్చు, ఒక ఎండిపోయిన ఎముక కావచ్చు, ఓ పక్షి కావచ్చు, ఒక అజ్ఞాని, ఒక పామరుడు, ఒక మొరటు వాడు ఎవడో కావచ్చు. ఎవడైతేనే మనకెందుకు? ఎవరొస్తారు అని అడిగే కంటే ప్రార్థన చేయడం మంచిది కాదు. ప్రభువా, నీ రెండవ రాకడకు మార్గము సరళమగునట్లు మా హృదయాలు తండ్రుల వైపు తిప్పగలిగే ఏలియాను పంపించు తండ్రి. ద ఎండ్ టైం ప్రాఫిట్ రావాలి. అతడు వస్తే మేమందరం యెజబెలు బోధల నుంచి బయటపడతాం, అపోస్తలిక సిద్ధాంతంలోకి వస్తాం, అన్నిటికీ కుదురుబాటు అవుతుంది. నీవు రెండవ ఏలియాను పంపిస్తే కుదురుబాటు జరుగుద్ది కనుక రెండవ రాకడకు మార్గం సరళమవుతుంది, మేము మహిమలోకి వెళ్ళగలుగుతాం. ప్రభువా, ఈ రెండవ ఏలియాను పంపని ప్రార్థన చేయడం మంచిది. పంపించు, నీవు పంపినప్పుడు గుర్తుపట్టడానికి నాకు కళ్ళు తెరువు అని అడగండి. దేవుని బిడ్డలారా, ఈ ఏలియా వచ్చి అన్నిటినీ కుదురుబాటు చేయటం మాత్రమే కాదు, ఏలియా అంచకాలపు రెండవ సేవకుడు ఉన్నాడని చెప్పే కదూ. అతడు వచ్చి అతని మీదకి ఏలియా అభిషేకమే కాదు, ఇర్మియా అభిషేకము, యెషయా అభిషేకం, దానియేలు అభిషేకం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
ఇవన్నీ నేను చెప్పగలను, కానీ లేఖనం చూపితే లేట్ అవుతుంది. నేను మీకు క్లుప్తంగా ఒక మాట చెప్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. అక్కడ ఏమంటాడంటే, ఓ ఇర్మియా, నీకు 6 పనులు అప్పగించా నేను అన్నాడు దేవుడు. ఇర్మియాకు దేవుడు 6 పనులు అప్పగించాడండి. ఏం పనులో తెలుసా? పెళ్ళగించుట మొదటి కార్యం, విరుగగొట్టుట రెండవ కార్యం, నశింపజేయుట మూడవ కార్యం, పడద్రోయుట నాలుగో కార్యం, కట్టుట నాటుట 5, 6. ఎన్ని కార్యాలు? 6 కార్యాలు. 4 ఏమో విధ్వంస కార్యములు, 2 ఏమో నిర్మాణాత్మక కార్యాలు. పెళ్ళగించుట, విరగొట్టుట, పడద్రోయుట, నశింపజేయుట, తర్వాత నాటుట, కట్టుట. ఈ పనులు చేయడానికి ఇర్మియా, నిన్ను జనముల మీద నియమించి ఉన్నానన్నాడు. ఇర్మియా సేవ మీరు గమనించండి. ఏం పెళ్ళగించాడు ఆయన? ఏం నాటాడు? ఏం కట్టాడు? ఏం నశింపజేశాడు? 70 సంవత్సరాలు మీరు చెరకెళ్తారయ్యా, మళ్ళీ వస్తారని చెప్పాడంతే. అంత్యకాలంలో కొన్ని యుద్ధాలు జరగబోతున్నాయని చెప్పాడంతే. ఇర్మియా అంటే పెళ్ళగించాలి, విరగొట్టాలి అన్నాడు. అది ఇర్మియా లైఫ్లో జరగలేదండి. ఇప్పుడు యేసు ప్రభు 2వ రాకడకు సిద్ధం చేస్తాడు చూడండి. ఒక సేవకుడు వచ్చి అతనిలో జరుగుద్ది. అతను వచ్చి పెళ్ళగిస్తాడు. ఏమిటో తెలుసా? యెజబెలు నాటిన ప్రతి విధమైన అబద్ధ బోధను పెళ్ళగిస్తాడు. సాతాను కట్టిన అడ్డుగోడలను విరగొడతాడు. కొన్ని సంగతులు నశింపజేస్తాడు. ఇంకోటి, ఇర్మియా ప్రవక్త ఒక ఇశ్రాయేలు దేశంలోనే పరిచయం చేశాడు, కానీ జనముల మీద, ఆన్ ఎవ్రీ నేషన్, దిస్ ఎండ్ టైమ్ జెర్మియా ఇస్ గోయింగ్ టు మినిస్టర్. అంచెదినముల్లో ఇర్మియా మొత్తం అన్ని దేశాల్లో ఏది దేవుని చిత్త ప్రకారం లేదో దాన్ని కూలగొట్టే పని పెట్టుకుంటాడు, పెకలించి వేస్తాడు. అప్పుడు దేవుని చిత్త ప్రకారమైన సిద్ధాంతాలు నాటుతాడు. కనుక ఇర్మియాకు దేవుడు చేయమని చెప్పిన పరిచర్య ఇర్మియా లైఫ్లో జరగలేదు. ఇప్పుడు యేసుప్రభు 2వ రాకడకు ముందు ఒకడు వస్తాడు, అతను చేస్తాడు ఇవన్నీ. సర్వ జనాంగములలో యెజబెలు నాటిన బోధలన్నీ పెకలించే పని పెట్టుకుంటాడు. హీ విల్ బి ఎ పవర్ఫుల్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా లైఫ్లో కూడా దేవుడు చెప్పిన ఒక మాట పెండింగ్ ఉండిపోయింది. యెషయా 8వ అధ్యాయంలో 20వ వచనం. ఇది నుంచి నేను ఇక్కడ నుంచి లూకాలోకి దూకి ముగించేస్తాను. ఇక యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం లేక 16 చదువుదాం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము యెషయా, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. 20 ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడలారా, ముగింపులోకి వచ్చేసాను కనుక దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. యథార్థవంతులు. యెషయాకు దేవుడు ఒక కార్యం అప్పగించాడు. ఏమిటంటే, ప్రమాణ వాక్యమును కట్టుము. ప్రమాణ వాక్యం అంటే ఏంటో తెలుసా? ప్రమాణము. ప్రమాణం అంటే ఏంటి? ప్రమాణం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒట్టు పెట్టుకోవడం, ఒట్టు పెట్టుకొని ప్రమాణం. పెళ్లి ప్రమాణాలు, కోర్టులో ప్రమాణం చేస్తారు. నేను దేవుని మీద ఆనబెట్టి చెబుతున్నా, నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ప్రమాణం. పెళ్లి నాడు ప్రమాణం చేస్తాం. అలాగే ప్రమాణాలంటే అదొకటి. రెండవది ప్రమాణం అనగా కొలబద్ద, ద మెజరింగ్ రాడ్. కొలబద్ద ప్రమాణం. వాడు తాడి చెట్టు ప్రమాణం ఉన్నాడండి అంటే తాడి చెట్టు అంత పొడుగు ఉన్నాడని అర్థం. గనక ప్రామాణికము అయినటువంటి వాక్యమును ముద్రించి నా శిష్యులకు అప్పగించు. బోధలన్నిటినీ మెజర్ చేసుకోవడానికి ఒక డాక్ట్రిన్, ద స్టాండర్డ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ద స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, సరైనటువంటి వ్యాఖ్యాన విధానమును నీవు కట్టిన శిష్యులకి అని ఏమన్నాడో తెలుసా?
ఈ ప్రామాణిక పద్ధతి ప్రకారం బైబిల్ వాక్యమును వాళ్ళు బోధించకపోతే అరుణోదయం కలగదన్నాడు. ఏం కలగదు? అందరూ చెప్పాలి. ఏం కలగదండి? అరుణోదయం కలగదు. ఎగ్జాక్ట్లీ అదే మాట జకర్యా చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలోకి రండి. మళ్ళీ నేను దునియా గోల్ హై అన్నట్టు మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికే వచ్చా. లూకా సువార్త 1వ అధ్యాయం, దేవుని బిడలారా, 79లో ఈ మాట ఉంది. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను. నాకొక మాట మీరు చెప్పగలరా? అరుణోదయం అనగా అర్థం ఏంటండి? సూర్యోదయం, అంతేగా? అరుణోదయం అంటే సూర్యోదయం. మనకు ఆత్మీయ ప్రపంచంలో సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడైన యేసుక్రీస్తు. అరుణోదయం అంటే సూర్యోదయం. ఆధ్యాత్మిక అరుణోదయం అంటే నీతి సూర్యోదయం. నీతి సూర్యోదయం అంటే ఏంటో తెలుసా? 2వ రాకడ. గత రాత్రి చెప్పాను. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కింద కలువరిలో అస్తమించారు. ఈ మధ్యకాలంలో ఆయన లోకానికి కనబడటం లేదు. మరలా మేఘారూరుడై ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయనను చూచును. పట్టపగలందరూ సూర్యుని ఎలా చూస్తారో యేసును 50 మంది ప్రపంచ దేశాల ప్రజలు చూస్తారు. అది అరుణోదయం. అరుణోదయం కలగాలంటే ఈ ప్రమాణవాక్యం ప్రకారం బోధించాలి. ప్రమాణవాక్యం ప్రకారం బోధించకపోతే వారికి ఏమి కలుగదు? అరుణోదయం కలగదు. అరుణోదయం కలగదు అంటే నీతి సూర్యోదయం కలగదు. అంటే 2వ రాకడలో ఎత్తబడరు అని అర్థం. 2వ రాకడలో మనం ఎత్తబడాలంటే మనం ఏం చేయాలి? ప్రమాణవాక్యం ప్రకారం మన ప్రసంగాలు సిద్ధం చేసుకోవాలి. ఏదో నోటికొచ్చిన ప్రసంగం చేసేయడం కాదు. యేసు 2వ రాకడ కొరకు మార్గము సిద్ధపరిచే ప్రవక్త ఏం చేయాలంటే స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ రాసి శిష్యులకు అప్పగించి ఆజ్ఞాపించాలి. దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని మీరందరూ ఈ స్టాండర్డ్ ప్రకారమే ప్రసంగాలు చేయండి. ఈ స్టాండర్డ్ ప్రకారమే మీరు వ్యాఖ్యానాలు చెప్పండి. ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేయడానికి వీలు లేదు అని ఆజ్ఞాపూర్వకంగా ప్రకటించాలి. ఆ తరువాత ఎవరు ప్రసంగాలు చేసినా అంత్యకాలపు యెషయా ముద్రించిచ్చిన ప్రమాణ వాక్యం ప్రకారం బోధించాలి. ఈ వాక్య ప్రకారం బోధించకపోతే వాళ్లకు నీతి సూర్యోదయం కలుగదు. అంటే ద ఎండ్ టైం ప్రాఫెట్లో యెషయా మిగిల్చేసిన పరిచర్య, యిర్మియా మిగిల్చి వెళ్ళిపోయిన పరిచర్య, యోహాను మిగిల్చిపోయాడే పిల్లల్ని తండ్రులతో దిప్పాలి, ఆ పరిచర్య, ఇవన్నీ జరుగుతాయి. ఇంకా యెహెజ్కేలు, దానియేలు కూడా ఉన్నారు, చెప్పను. కానీ యెహెజ్కేలు గురించి ఏమనుందో తెలుసా? నీవు వాయిద్యము వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు గనుక వారు నీ మాటలు విందురు కానీ వారు లోబడరు. ద ఎండ్ టైమ్ ప్రాఫెట్ విల్ బి ఏ వెరీ గుడ్ సింగర్ ఆల్సో. ఇంతకు ఎవరు సార్ మమ్మల్ని టెన్షన్ పెట్టి చంపుతున్నారు? ఎవరైనా అంటే ఏమో నేను నువ్వు చెప్తాను, నాకేం తెలుసు అయినా దేవుణ్ణి అడగాలి. దేవదాసాయి గారు అదే అన్నారు, తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. దేవుణ్ణి అడగని ఉపవాసం ఉండి, ప్రభువా యెషయాకు చెప్పిన పని యెషయా జీవిత కాలంలో జరగలేదు, మరి ఈ స్టాండర్డ్ మెథడ్ ప్రకారమే బోధించండి అని యెషయాని ఒక ప్రమాణ వాక్యం రాసి అప్పగించలేదు. మరి లేఖనం నిరర్ధకం కానేరదుగా. ఆ యెషయా చేయకపోతే ఇంకో యెషయా చేయాలి. దాన్ని ఎవరు అతడు అని దేవుణ్ణి అడగండి. యిర్మియా సంగతి ఏంటి? జనాంగముల మీద, రాజ్యముల మీద నియమించబడిన యిర్మియా కూలగొట్టకు, పెళ్ళగించుటకు, నశింపజేయుటకు, ఇట్లాంటి పనులు యిర్మియా ఏం చేయలేదే. మరి అది చేసే యిర్మియా ఎవరు? ఆ వాక్యం ఆ యిర్మియాలో నెరవేరలేదు, మరి ఎవరిలో నెరవేరుతుంది? నాకు తెలియజెప్పమని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అడగాలి. ముంగమూరు దేవదాసాయి గారు చెప్పారు, జ్ఞాపకం ఉందా? ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ను కానీ, ఏ మతమును కానీ మనము ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి.
దేవునితో పరిచయం లేనోనికి ప్రవక్త ఏం తెలుస్తాడండి? అసలు ఆయన తెలియకపోతే ఇంకా ఈ కింది సంగతులు ఏం తెలుస్తాయి? కనుక దేవుణ్ణి మనం అడగాలి. ఇప్పటి నుంచి అడుగుదాం, ప్రార్థన చేసి, ప్రభువా, యెజబెలు ఆత్మను అంత్యకాలములో సంఘము నుండి సిద్ధాంత గలిబిలిని తొలగించడానికి పూనుకున్న వాడెవరు? కూలగొట్టుట, పెళ్ళగించుట, నశింపజేయుట, నాటుట, కట్టుట, జనాంగముల్లో చేయడానికి పూనుకున్నవాడెవడు? ఇదే సరైన వ్యాఖ్యాన పద్ధతి, ఇలాగే చెప్పండి అని డిమాండ్ చేసి అధికారంతో మాట్లాడిన వాడెవడు అని అడగండి. రాలేదా? అయితే పంపించు నాయన అని అడగండి. దేవుని బిడలారా, ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నాను. అంత్యకాలములో ఒక ప్రవక్తే కాదు, ప్రవక్తల సమాజం ఉండబోతోంది. ప్రవక్తల సమాజం ఉండబోతుంది. ఒక ఏలియా లేస్తాడు. అతడు తన వంటి ఏలియాలను, ఇర్మియాలను, యెషయాలను వందలాది మందిని తయారు చేసి దేశం మీదకి పంపిస్తాడు. అప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. అప్పుడు రెండవ రాకడకు మార్గం సరళం అవుతుంది. అప్పుడు సంఘము మహిమలో ప్రవేశించగలుగుతుంది. మనం ఈ మహత్తర సంఘటన కోసం ఎదురు చూద్దాం. ఇది జరగనిది యేసు పరలోకవాసిగానే ఉండుట ఆవశ్యకం. అందుకే దీనిని గూర్చి ఆది నుండి దేవుడు పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అన్నిటికీ కుదురుబాటు కాలములు రప్పించబోయే ఆ ప్రవక్త యొక్క అభిషేకం ముందు యోహాను మీద ఉంది, తర్వాత ఆ అంత్యకాల పురుషుడి మీద ఉంటుంది. యోహానుకు అంత్యకాలపు పురుషుడికి మధ్యలో 2000 ఏళ్ళ వ్యత్యాసం ఉన్నా వాళ్ళిద్దట్లో ఒకే అభిషేకం ఉంటుందండి. వాళ్ళిద్దరికి ఇంకొక మహా గొప్ప పోలిక ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చూడండి. ప్రజలు సాక్ష్యం ఇచ్చారు. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియలు చేయలేదు గాని ఈయన గూర్చి అతడు చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అని. ఏలియాను గూర్చి యేసు ప్రభు వారు ఏమన్నాడండి? యోహానే ఏలియా అన్నాడు. యోహానే ఏలియా అన్నాడు. ఏలియా ఆకాశం నుంచి అగ్ని దింపాడు, వర్షాన్ని బంధించాడు, వర్షాన్ని కురిపించాడు, ఎన్నో అద్భుతాలు చేసిన ఏలియా. ఆ అభిషేకం యోహాను మీద ఉందని యేసు చెప్పాడు. ఇతడే ఏలియా. కానీ యోహాను ఒక చిన్న జ్వరాన్ని కూడా బాగు చేసి పని పెట్టుకోలేదు. హీ నెవర్ డిడ్ ఎనీ మిరకిల్, ఎనీ సైన్, ఎనీ వండర్, ఎనీ హీలింగ్. యోహాను ఏ సూచక్రియ చేయలేదు. ఏ సూచక్రియ చేయనోడు ఏలియా ఎలాగయ్యాడండి? ఇంకో కొత్త సత్యం చెబుతున్నా. అంత్యకాలంలో ప్రవక్తలు సూచక క్రియలు చేసేవాళ్ళు కావాలని దేవుడు నియమించలేదు. కారణం ఏంటో తెలుసా? అబద్ధ క్రీస్తు కూడా సూచక్రియలు చేస్తూ వస్తాడు, అబద్ధ ప్రవక్త సూచక్రియలు చేస్తూ వస్తాడు. అంత్యకాలములో దేవుని సత్యానికి నిరూపణ సూచక్రియలు కాదు. అంత్యకాలములో నేను చెప్పేది సత్యమే నిరూపించడానికి సైన్స్ అండ్ వండర్స్ చేయనక్కర్లేదు. ఎందుకంటే 66 గ్రంథాల లేఖనం ఇప్పుడు తయారుగా ఉంది. ఎవరైనా భక్తుడు తాను చెప్పేది సత్యమేనని నిరూపించదలుచుకుంటే అద్భుతాలు చేయనక్కర్లేదు, లేఖనాధారము చూపితే చాలు. అసలు నిజానికి అద్భుతం చేసినంత మాత్రాన చెప్పింది సత్యమని కూడా కాదు. అబద్ధ ప్రవక్త కూడా ఆకాశము నుండి అగ్నిని దింపుతాడు, వాడు చెప్పేదంతా అబద్ధమే. ఒకప్పుడు లేఖనాలు ఇంకా తయారు కాకముందు, సంపూర్ణం కాకముందు సత్యం నిరూపించడానికి అద్భుతాలు కావలసి వచ్చాయి. లేఖనము తయారయ్యాక ఇప్పుడు లేఖనమే చాలు. ఎంత గొప్ప అద్భుతం చేసినా ఇక్కడ లేని మాట నమ్మడానికి వీలు లేదు. ఏ అద్భుతం చేయకపోయినా ఇందులో ఉన్న మాట నమ్మకపోవడానికి అవకాశం లేదు. ద బైబిల్ ఈజ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ అథారిటీ, నాట్ సైన్స్ అండ్ మిరకిల్స్. అంత్యకాలంలో ఒక ప్రవక్త వస్తాడు, రావాలి. అది లేఖనం నెరవేరాలంటే రావాలి. అతడు సూచక్రియలను పట్టించుకోడు కానీ లేఖనాధికారాన్ని పట్టించుకుంటాడు. లెట్ us వెయిట్ ఫర్ సచ్ ఎ ప్రాఫిట్.
ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆ ఎలైజా మినిస్ట్రీ, ఐజయా మినిస్ట్రీ, జెరెమయా మినిస్ట్రీ, ఎజెక్యెల్ మినిస్ట్రీ ఎప్పుడైతే ఇవి జరుగుతాయో రెండవ రాకడకు మార్గం సరళమవుతుంది. పరలోకవాసిగా ఉన్న యేసు భూమి మీదకి రావడానికి వచ్చేస్తాడు. ఇక అప్పుడు సమయం సిద్ధమవుతుంది. ఇది జరగనంత వరకు అంతే. నువ్వెన్ని రాకడ ప్రసంగాలు చేసుకో, ఎన్ని పుస్తకాలు రాసుకో, ఇంతే సంగతులు. అంతవరకు యేసు పరలోకవాసిగా ఉంటాడు. యేసు రెండవ రాకడను ప్రేమించే వారందరూ, ప్రభువా అన్నిటికీ దిద్దుబాటు చేసే ప్రవక్తను పంపించిన ఆయన అని ప్రార్థన చేయండి. దేవుని ఏర్పాటులో ఉంటే ఒకవేళ ప్రవక్త వస్తే దేవుడే చెబుతాడు, ఫాలో హిస్ టీచింగ్స్, ఫాలో హిస్ టీచింగ్స్, హీఈస్ మై ఎలైజా. అప్పుడే నువ్వు రెండవ రాకడలో నీకు అరుణోదయం కలుగుతుందని ఏర్పాట్లో ఉన్నోళ్ళకి ఆయన చెప్పుకుంటాడు. ఏ ప్రవక్త డబ్బా కొట్టుకోడు నేనే ప్రవక్తనని. అసలు అట్లా కొట్టుకున్నవాడు ప్రవక్తే కాడు. యోహానును గూర్చి యేసు అన్నాడు, ఇతడే ఏలియా అని. కానీ శాస్త్రులు యోహాన్ని అడిగారు, నువ్వు ఏలియావా అంటే నేను కాను అన్నాడు. ఏ ప్రవక్త కూడా నువ్వు వెళ్ళి అడుగో దేవాన్ని, నువ్వు ప్రవక్తవా అంటే కానంటాడు. అంతే, సింపుల్ ఆన్సర్. దేవుడు ఎన్నుకున్నటువంటి దైవజనుడు ఎవరో, ఎవరిని ఫాలో అయితే మనకు అరుణోదయం కలుగుతుందో దేవుణ్ణి అడిగి దేవుని ప్రత్యక్షం ద్వారా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. నీతి సూర్యుని రాకడ కొరకు మన హృదయాలు ఆయత్తపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు రాకడ బహు సమీపం అని చెప్పుకుంటున్నాం. కానీ జరగవలసిన సిద్ధపాటు జరిగిందా ప్రియులారా? మనం సిద్ధపడకుండానే రాకడ ప్రసంగాలు చేస్తే ప్రయోజనం ఏంటి? ప్రార్థన చేయండి, ప్రభువా నీ మార్గములు సిద్ధపరచడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక నూతన పరిచర్య మొదలుపెట్టు. ఇన్ ఆల్ ద డినామినేషన్స్ లెట్ దేర్ బి ఎలైజా మినిస్ట్రీ. సకల మత శాఖలలో సిద్ధాంత పరిశోధన జరుగునుగాక. పిల్లలందరి హృదయాలు తండ్రుల సిద్ధాంతం వైపు తిప్పబడునుగాక. తండ్రి నీ రాకడకు నన్ను సిద్ధపరచు, నీ సంఘాన్ని సిద్ధపరచు. ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, నీ వాక్యమును మాలో ఫలింప చేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి, సత్యాన్ని బోధపరచండి. త్వరగా రానయ్యున్న ప్రభువా, నీ రాకడను మేము ఆశించుతూ అపేక్షిస్తూ ఉన్నాము, కానీ తగిన రీతిగా సిద్ధపడలేదని మా దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. దయతో సహాయం చేయండి. ఇకనైనా సరైనటువంటి సీరియస్ మైండ్ కలిగి మమ్మును మా సంఘములను సిద్ధము చేసుకోవడానికి మీరే సహాయపడమని యేసు నామమున వేడుచున్నాను తండ్రి.